ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఈరోజు అద్వైత సప్తమి, శ్రీ అద్వైతాచార్యుల ఆవిర్భావ దినోత్సవం. దానిని పురస్కరించుకొని శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 6వ అధ్యాయం శ్రీ అద్వైతాచార్యుల మహిమ, దానిని మనం ఇప్పుడు పారాయణ చేద్దాం. అద్వైతాచార్యుని తత్వము 2 శ్లోకాలలో వర్ణించబడింది. ప్రకృతి ఉపాదాన కారణము, నిమిత్త కారణము అనే 2 రూపాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. నిమిత్త కారణ కలాపాలు మహావిష్ణువుచే వనరింపబడతాయి. ఉపాదాన కారణ కలాపాలు అద్వైతుడనబడే వేరొక మహావిష్ణువుచే చేయబడతాయి. జగత్తుకు అధిపతి అయినట్టి ఆ అద్వైతుడే శ్రీ చైతన్యులతో సాంగత్యము నెరపడానికి అద్వైతాచార్యుని రూపంలో అవతరించాడు. అతడు చైతన్య భృత్యుడని చెప్పబడినప్పుడు అది అతని మహిమను వృద్ధి చేస్తుంది. ఎందుకనగా మనిషి ఇటువంటి సేవాభావముతో పుష్టిని పొందనిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తిరసమును అర్థము చేసుకోలేడు. వందేతం శ్రీమదద్వైతాచార్యమద్భుతచేష్టితం యస్య ప్రసాదాదజ్ఞోపి తత్స్వరూపం నిరూపయేత్. ఎవని కలాపాలు సమస్తము అద్భుతములై ఉంటాయో అట్టి శ్రీ అద్వైతాచార్యునికి నా వందనములు. అల్పజ్ఞుడైన ఆయన కరుణచే ఆయన స్వరూపాన్ని వర్ణించగలుగుతాడు. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయాద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. శ్రీ చైతన్య మహాప్రభువుకు జయము జయము, శ్రీ నిత్యానందునికి జయము, అద్వైతాచార్యునికి జయము, శ్రీ చైతన్య మహాప్రభువుల వారి భక్త బృందానికి జయము. పంచశ్లోకే కహిల శ్రీ నిత్యానంద తత్వ శ్లోకద్వయే కహి అద్వైతాచార్యేర మహత్వ. శ్రీ నిత్యానందుల తత్వమును నేను 5 శ్లోకాలలో వివరించాను. ఇప్పుడు రాబోయే 2 శ్లోకాలలో శ్రీ అద్వైతాచార్యుని మహిమను వివరిస్తాను. మహావిష్ణుర్జగత్కర్త మాయయా యసృజత్యదః తస్యావతార ఏవాయం అద్వైతాచార్య ఈశ్వరః. మాయా కలాపముల ద్వారా జగత్తును సృజించడమే ముఖ్య కార్యమైనట్టి మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీ అద్వైతాచార్యులు. అద్వైతం హరిణాద్వైతాదాచార్యం భక్తి సంశనాత్ భక్తావతారమీశం తం అద్వైతాచార్యమాశ్రయే. ఆయన దేవదేవుడగు హరికి అభిన్నుడు కనుక అద్వైతుడని పిలువబడినాడు. భక్తి యోగాన్ని ప్రవర్తిల్లజేసేది కారణమున ఆచార్యుడని పిలువబడినాడు. భగవంతుడు భక్తావతారుడు అయిన ఆయనను నేను ఆశ్రయిస్తున్నాను. అద్వైతుడనే పేరు ఎందుకు వచ్చింది? ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అద్వైతాచార్య ఎవరి అవతారం? మహావిష్ణువు యొక్క అవతారం, మొదటి విషయం. రెండోనికి అద్వైతుడనే పేరు ఎందుకు వచ్చింది? హరి నుండి భిన్నుడు కాదు కాబట్టి అద్వైతుడు అనే పేరు వచ్చింది. అద్వైత ఆచార్య గోసాయి సాక్షాత్ ఈశ్వర యహర మహిమ నహే జీవేర గోచర. నిజానికి శ్రీ అద్వైతాచార్యులు సాక్షాత్తుగా భగవంతుడే. ఆయన మహిమ సామాన్య జీవులకు అంతుపట్టదు. మహావిష్ణు సృష్టికరేణ జగదాధికార్య తార అవతార సాక్షాత్ అద్వైతాచార్య. మహావిష్ణువు జగత్ సృష్టికి సంబంధించిన సమస్త కార్యాలు చేస్తాడు. అతని సాక్షాత్ అవతారమే శ్రీ అద్వైతాచార్యులు. ఏ పురుష సృష్టి స్థితి కరేణ మాయాయ అనంత బ్రహ్మాండ సృష్టి కరేణ లీలాయ. ఆ పురుషుడే తన మాయ ద్వారా సృష్టి పోషణము కావిస్తాడు. లీలగా అతడు అసంఖ్యాకమైన బ్రహ్మాండాలను సృష్టిస్తాడు. ఇచ్ఛాయ అనంతమూర్తి కరేణ ప్రకాశ ఏక ఏక మూర్తి కరేణ బ్రహ్మాండే ప్రవేశ. ఇచ్ఛానుసారము అతడు అనంత రూపములలో ప్రకటమై ప్రతి బ్రహ్మాండములో ప్రవేశిస్తాడు.
से पुरुषेर अंश अद्वैत नाही किचु भेद శరీర విశేష తార నాహిక విచ్ఛేద. శ్రీ అద్వైతాచార్యులు ఆ పురుషుని అంశ కనుక అతనికి అభిన్నులు. నిజానికి అద్వైతాచార్యులు ఆ పురుషుని వేరొక రూపమే గాని భిన్నము కాదు. సహాయ కరేన తార లయ ప్రధాన కోటి బ్రహ్మాండ కరేన ఇచ్చాయ నిర్మాణ. పురుషుని లీలలలో ఆయన అనగా అద్వైతాచార్యులు సహాయము చేస్తారు. ఆ పురుషుని మాయతో సంకల్పముచే ఆయన అసంఖ్యాకమైన బ్రహ్మాండాలను సృష్టిస్తారు. జగత్మంగళ అద్వైత మంగళ గుణధామ మంగళ చరిత్ర సదా మంగళయారనామ. సకల మంగళ గుణధాముడైన శ్రీ అద్వైతాచార్యులు జగత్తునకు పరమ మంగళమైన వారు. ఆయన చరితము కర్మలు నామము సర్వదా మంగళమయము. భాష్యం. మహావిష్ణువు అవతారమైన శ్రీ అద్వైత ప్రభువు ఆచార్యుడు. ఆయన సమస్త కార్యాలు విష్ణువు యొక్క సమస్తేతర కర్మలు మంగళమయం. విష్ణు లీలలలో సమస్త మంగళమును వీక్షించేవాడు కూడా అదే సమయంలో మంగళమయుడు అవుతాడు. విష్ణు భగవానుడు మంగళ నిధానము కనుక విష్ణు భక్తి ఎడ ఆకర్షితుడైన వాడు మానవాళికి మహత్సేవను చేకూర్చగలుగుతాడు. విశుద్ధ భక్తియే జీవుల నిత్య కార్యమని, బద్ధజీవనము నుండి అదియే జీవుని అసలైన మోక్షమని ఎరుగనట్టి ఈ భౌతిక జగపు అధమ వ్యక్తులు తమ అల్పజ్ఞత కారణంగా భక్తియోగ రహితులవుతారు. అద్వైత ప్రభు ఉపదేశాలలో కామ్యకర్మలు లేదా నిరాకార మోక్షం అనే ప్రశ్నయే ఉండదు. అయినా అద్వైత ప్రభు విష్ణువునకు అభిన్నులని ఎరుగజాలనట్టి మాయామోహితులు నిరాకార భావనలో ఆయనను అనుసరించాలని అనుకుంటారు. వారిని దండించడానికి ఆ ప్రభువు చేసే ప్రయత్నము కూడా మంగళమయమే. విష్ణువు అతని కలాపాలు ప్రత్యక్షముగా పరోక్షముగా సమస్త మంగళాన్ని చేకూరుస్తాయి. అంటే విష్ణువుచే అనుగ్రహింపబడము విష్ణువుచే శిక్షింపబడము రెండూ సమానమే. ఎందుకనగా విష్ణు కలాపాలు సర్వదా పూర్ణమై ఉంటాయి. కొందరి అభిప్రాయమును అనుసరించి మంగళ అనేది అద్వైత ప్రభు వేరొక నామము. కారణావతారముగా లేదా ఒక ప్రత్యేకమైన సందర్భానికి విష్ణు అవతారముగా ఆయన సమకూర్చే ప్రతినిధి లేదా ప్రకృతి ఉపాదానము అయి ఉన్నారు. అయినా ఆయనను ఎన్నడూనూ భౌతికమని భావించకూడదు. ఆయన సమస్త కార్యాలు ఆధ్యాత్మికమైనవి. ఆయన గురించి వినినవాడు ఆయనను కీర్తించినవాడు కూడా కీర్తనీయుడవుతాడు. ఎందుకనగా అటువంటి కార్యాలు సమస్త అమంగళాల నుండి విడిపడినట్టివి. విష్ణు రూపములో ఎటువంటి భౌతిక కల్మషాన్ని లేదా నిరాకార భావనను ఎవరూ ఆపాదించకూడదు. ప్రతి ఒక్కరూ విష్ణు భగవానుని నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి జ్ఞానము ద్వారానే మనిషి పరమసిద్ధిని పొందగలుగుతాడు. కోటి అంశ కోటి శక్తి కోటి అవతార ఏతలయ సృజే పురుష సకల సంసార. కోట్ల కొలది అంశలతో శక్తులతో అవతారాలతో మహావిష్ణువు సకల జగత్తును సృజిస్తాడు. మాయాయైషేదుయి అంశ నిమిత్త ఉపాదాన మాయా నిమిత్త హేతు ఉపాదాన ప్రధాన. పురుష ఈశ్వర ఐచే ద్విమూర్తి హయ్య విశ్వ సృష్టి కరే నిమిత్త ఉపాదాన లయ. మాయ నిమిత్తమనే హేతువు మాయ నిమిత్తమనే హేతువు ప్రధానమనే ఉపాదానము అయినందున దానిలో నిమిత్త కారణము ఉపాదాన కారణం అనే రెండు అంశాలు ఉన్నట్లుగా భగవంతుడగు విష్ణువు నిమిత్త ఉపాదాన కారణములతో జగత్తును సృష్టించడానికి రెండు రూపాలను స్వీకరిస్తాడు. భాష్యము. సృష్టికి మూల కారణాన్ని కనుగొనడానికి రెండు రకాల పరిశోధనలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమిటంటే సచ్చిదానంద విగ్రహుడైన భగవంతుడు పరోక్షముగా ఈ భౌతిక జగత్తుకు కారణము కాగా అసంఖ్యాకమైన వైకుంఠలోకాలు మరియు స్వధామమైన గోలోక బృందావనము ఉన్నట్టి ఆధ్యాత్మిక జగత్తుకు ప్రత్యక్షముగా కారణమై ఉన్నాడు. అంటే భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అనే రెండు జగత్తులు ఉన్నాయి. భౌతిక జగత్తులో అసంఖ్యాకమైన లోకాలు విశ్వాలు ఉన్నట్టుగానే ఆధ్యాత్మిక జగత్తులో కూడా వైకుంఠాలు గోలోకముతో పాటు అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు విశ్వాలు ఉన్నాయి. భగవంతుడే ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటికి కారణం. వేరొక అభిప్రాయం ఏమిటంటే భౌతిక జగత్తు అనిర్వచనీయమైన అవ్యక్త శూన్యముచే ప్రకటమైంది. ఈ వాదము అర్ధరహితము. చూడండి, ఇక్కడ నిమిత్త కారణం అంటే ఏమిటి, ఉపాదాన కారణం ఏమిటి, ఇది అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏం అర్థం కాదు. నిమిత్త కారణం అంటే ఏమిటి, ఉపాదాన కారణం అంటే ఏమిటి? నేను నిమిత్త మాత్రుని అంటాం కదా, అంటే అర్థం చేసేది వేరే
ఆ, అంటే నేను ఒక పనిముట్టును మాత్రమే, అసలు చేసేవాడు వేరేవాడు ఉన్నాడు. ఆ అసలు కారణం ఏదైతే ఉందో దాన్ని ఉపాదాన కారణం అంటారు. ఈ రెండు శబ్దాలు అర్థం చేసుకోండి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, మాయ నిమిత్తం అనే హేతువు. సరే, ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి ద్వారా చేయబడుతుంది? దైవిహేష గుణమయి మమ మాయ దురత్యయ, మాయ ద్వారా చేయబడుతుంది కదా. కాబట్టి మాయ ఆమె స్వతంత్రంగా వ్యవహరిస్తుందా, ఆమె పనిముట్టుగా ఉందా? కాబట్టి అందుకే ఇక్కడ మాయని నిమిత్తం అనే హేతు అని చెప్పంటారు. అలాగే ప్రధానం అనేది ఉపాదానం. ఈ మాయ దేని నుంచి అయితే ఉద్భవించిందో దానిని ఏమంటారంటే ప్రధానం అంటారు, దాన్ని ఉపాదానం అంటారు అనమాట. అందుకే అందులో నిమిత్త కారణము, ఉపాదాన కారణం అనే రెండు అంశాలు ఉన్నట్లుగా భగవంతుడైనటువంటి విష్ణువు నిమిత్త ఉపాదాన కారణములతో జగత్తును సృష్టించడానికి రెండు రూపాలను స్వీకరిస్తాడు. చూడండి, ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచం, రెండోది భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని భగవంతుడు స్వయంగా సృష్టిస్తాడు. కానీ ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మహావిష్ణువుగా విస్తరించి మహావిష్ణువు ద్వారా చేస్తాడనమాట. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంతో పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచంతో ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అది ఇక్కడ చెప్తున్నారు. మొదటి అభిప్రాయాన్ని వేదాంత తత్వవేత్తలు అంగీకరించారు. రెండవ అభిప్రాయము సాంఖ్య స్మృతికి సంబంధించిన నాస్తిక తత్వవాదము సమర్థించింది. ఈ స్మృతి నేరుగా వేదాంత తత్వ అభిప్రాయాన్ని విరోధిస్తుంది. సృష్టికి కారణము కాగలిగిన ఏ జ్ఞానమయ ఆధ్యాత్మిక వస్తువు భౌతిక శాస్త్రజ్ఞుల కంటపడలేదు. అసంఖ్యాక జీవులలో గోచరించే జ్ఞాన జీవ లక్షణాలు జగత్తు యొక్క త్రిగుణాలచే కలుగుతాయని అటువంటి నాస్తిక సాంఖ్యతత్వవేత్తలు తలుస్తారు. అందువలన సృష్టికి మూల కారణము గురించిన వేదాంత అభిప్రాయాన్ని సాంఖ్యులు విరోధిస్తారు. చూడండి, ఇక్కడ రెండు వర్గాల వారి గురించి చెప్తున్నారు. వేదాంత తత్వవేత్తలు, సాంఖ్యతత్వవేత్తలు. సాంఖ్యతత్వవేత్తలు అంటే కంటికి కనిపించేదాన్ని నమ్ముతారు, కానీ వేదాంత తత్వవేత్తలు మూలాన్ని గ్రహించగలుగుతారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు విభేదం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అదవుతుంది కదా. యథార్థానికి భగవంతుడే ప్రతి ప్రకటమునకు కారణమై ఉన్నాడు. శక్తిగా, శక్తిమంతునిగా అతడు సర్వదా పూర్ణుడే. భౌతిక జగత్తు పరమపురుషుని శక్తిచే సృజింపబడినది. అతని యందే సకల శక్తులు నెలకొని ఉంటాయి. భౌతిక జగత్తుతోనే ముడివడి ఉండే తత్వవేత్తలు కేవలము భౌతిక పదార్థపు అద్భుతమైన శక్తులని ఎరుగగలుగుతారు. వారు భగవంతుడనే విషయాన్ని కేవలము మాయాఫలమని భావిస్తారు. వారి అభిప్రాయం అనుసరించి శక్తి మూలము, శక్తి మూలము ఫలము కూడా అయి ఉంటుంది. భౌతిక జగత్తులోని జీవులు ప్రకృతిచే సృజింపబడతారని అటువంటి తత్వవేత్తలు పొరబడతారు. పరమచేతన తత్వము కూడా అదే విధముగా మాయాఫలమే అయి ఉండాలని వారు తలుస్తారు. నేను సారాంశం చెప్తున్నాను ప్రతిదానికి అర్థం కావడం కోసం. కాబట్టి ఈ సైంటిస్టులు లేకపోతే సాంఖ్యతత్వవేత్తలు ప్రతిదాన్ని విశ్లేషణ చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ కనిపించే ప్రకృతే సృష్టికి మూలం అని అనుకుంటారు. వాళ్ళు ఒక వర్గం వాళ్ళైతే, లేదు ఈ ప్రకృతికి నియంత్రించేటువంటి భగవానుడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళని ఏమంటారు? వేదాంత తత్వవేత్తలు అని అంటారు. లౌకిక తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు తమ అసమగ్ర ఇంద్రియాలతో అతిగా తలమనుకులై ఉన్నందున జీవశక్తి భౌతిక పదార్థ సమ్మేళనమని నిర్ణయిస్తారు. కానీ యథార్థము సరిగ్గా దానికి విరుద్ధముగా ఉంటుంది. భౌతిక పదార్థము ఆత్మ యొక్క ఫలము. భగవద్గీతను అనుసరించి పరమపురుషుడే సకల శక్తులకు మూలమై ఉన్నాడు. దేశకాల పరిధిలో పరిమితమైన పదార్థ అధ్యయనముచే పరిశోధనలో పురోగమించినప్పుడు మనిషి నానా రకములైన అద్భుత లోకాలను చూసి అచ్చిరు పొందుతాడు. సహజంగానే అతడు పరిశోధన పదమును లేదా అనుమానిక పద్ధతిని వెర్రిగా స్వీకరిస్తాడు. అయినా అనుమానిక పద్ధతి ద్వారా మనిషి పరమపురుషుని సర్వకారణ కారణునిగా, వివిధ శక్తిపూర్ణునిగా, నిరాకారుడు గాని శూన్యము గాని కానివాడుగా అంగీకరిస్తాడు. పరమపురుషుని నిరాకార భావన అతని శక్తి యొక్క వేరొక ప్రదర్శనం. కనుక సారాంశం ఏమిటంటే భౌతిక పదార్థము సృష్టికి మూల కారణమనే విషయము సత్యానికి పూర్తి విరుద్ధముగా ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఏమిటది? భౌతిక పదార్థం సృష్టికి మూల కారణమా? కాదు. అచింత్య శక్తి సంపన్నుడైన భగవానుని చూపుచే జగత్తు సృష్టింపబడింది. పరమాధిపత్యముచే ప్రకృతి శక్తివంతము కాగా దేశ పరిధిలో బద్ధజీవుడు భౌతిక జగత్తు యొక్క వైభవముచే చిక్కుపడిపోతాడు. అంటే లౌకిక తత్వవేత్త, శాస్త్రజ్ఞుని దృష్టిలో భగవంతుడు నిజంగా ప్రకృతి ప్రకటముల ద్వారా అనుభూతమవుతాడు. శక్తుల కారణానికి స్వయంగా శక్తులకు సంబంధాన్ని ఎరుగలేని కారణంగా
భగవంతుని బలము కానీ భగవంతుని వివిధ శక్తులను కానీ ఎరుగని వానికి పొరపాటు సర్వసహజమే. అది వివర్తమని పిలువబడుతుంది. లౌకిక శాస్త్రవేత్తలు తత్వవేత్తలు సరి అయిన నిర్ణయానికి రాకపోతే సరి అయిన పరతత్వావగాహన లోపించిన వారే నిక్కముగా భౌతిక పరిధిలోనే తిరుగాడుతారు. చూడండి, ఇక్కడ మనకు తెలుసు జ్ఞానాన్ని పొందడానికి 3 విధానాలు ఉన్నాయి. ఏమిటవి? ప్రత్యక్ష ప్రమాణం అంటాం, శబ్ద ప్రమాణం. అయితే ఈ లౌకికవేత్తలు భౌతిక విజ్ఞానవేత్తలు వాళ్ళు మొదటి 2 విధానాలు అనుసరిస్తారు. ఏమిటది? ప్రత్యక్ష ప్రమాణం, రెండోది అనుమాన ప్రమాణం. ఈ రెండింటి ద్వారా అయితే అవును సృష్టికి మూలం ఏదో ఒక శక్తి ఉంది అంతవరకే అవగాహన వస్తుంది, కానీ ఆ శక్తి యొక్క వివరాలలోకి వాళ్ళు వెళ్ళలేరు. అదే ఇక్కడ చెప్తున్నారు. మహా అయితే అవును ఏదో ఉంది మొత్తానికి శక్తి, ఆ శక్తి నిరాకారమై ఉండొచ్చు, అంతవరకు వెళ్ళగలరు, కానీ అనుమాన ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అంతకుమించి పైకి వెళ్ళలేరు అని చెప్పి అంటున్నారు. వేదాంత సూత్రాలకు వ్యాఖ్యానమైనట్టి గోవింద భాష్యములో వైష్ణవ తత్వవేత్త అయిన శ్రీల బలదేవి విద్యాభూషణులు లౌకిక నిర్ణయాలను చక్కగా వివరించారు. ఆయన దానిని ఈ విధంగా రచించారు. ఏమని? సాంఖ్యతత్వవేత్త అయిన కపిలుడు తన అభిప్రాయాన్ని అనుసరించి నానా రకాలైన ప్రాథమిక తత్వాలను జతకూర్చాడు. అతని అభిప్రాయం అనుసరించి ప్రకృతి సత్వరజస్తమ గుణాలను సమస్థితిలో కలిగి ఉంటుంది. ప్రకృతి మహత్ అనే భౌతిక శక్తిని సృజిస్తుంది. మహత్తు నుండి అహంకారము పుడుతుంది. అహంకారము పంచ తన్మాత్రలను, అవి దశేంద్రియములను అనగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సును, పంచభూతాలను సృష్టిస్తాయి. తన్మాత్రలు అంటే ఏమిటి? తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రస, ఘ్రాణ, దృశ్యం, ఈ 5 పంచతన్మాత్రలు అంటారు. పురుషుని ఈ 24 కలిపితే ప్రకృతి అని పిలువబడే 25 తత్వములు ఉన్నాయి. ఈ 25 తత్వముల అవ్యక్త స్థితి ప్రకృతి అని పిలువబడుతుంది. ప్రకృతి గుణములు సుఖము, దుఃఖము, మోహమనే 3 వివిధ స్థితులలో జతకూడగలవు. సత్వగుణము సుఖానికి కారణము, రజోగుణము దుఃఖానికి కారణము, తమోగుణము మోహానికి కారణము. మన భౌతిక అనుభూతి సుఖదుఖ మోహములనే ఈ 3 పరిధిలో నిలిచి ఉంటుంది. ఉదాహరణకు, అందమైన వనితను భార్యగా పొందగలిగిన వానికి ఆమె నిక్కముగా సుఖకారణమై అవుతుంది. కానీ ఆ అందమైన వనితే ఎవరినైతే త్రోసిపుచ్చిందో లేదా ఎవడు ఆమెకు కోపాన్ని కలిగిస్తాడో అతనికి దుఃఖ కారణమవుతుంది. విడిచిపెట్టినప్పుడు ఆమెయే పురుషునికి మోహకారణమవుతుంది. 10 బాహ్యేంద్రియాలు, ఒక అంతరేంద్రియమైన మనస్సు అనేవి 2 రకాల ఇంద్రియాలు. ఈ విధముగా మొత్తము 11 ఇంద్రియాలున్నాయి. కపిలుని అభిప్రాయం అనుసరించి ప్రకృతి నిత్యమైనది, పరమశక్తివంతమైనది. తొలుత ఆత్మ లేనే లేదు, భౌతిక పదార్థానికి కారణము లేదు. స్వయంగా పదార్థమే సమస్తానికి ప్రధాన కారణం. అదే సర్వకారణాలకు సర్వవ్యాపక కారణము. మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అనేవి ప్రకృతి యొక్క 7 విభిన్న తత్వాలని సాంఖ్యతత్వము భావిస్తుంది. ఇక ప్రకృతికి ఉపాదాన కారణము, నిమిత్త కారణం అనే 2 రూపాలు ఉన్నాయి. భోక్త అయినట్టి పురుషుడు వికారము లేనివాడు కాగా ప్రకృతి సర్వదా మార్పుకు లోనవుతుంది. ప్రకృతి జడమే అయినప్పటికీ పలువురు జీవులకు అది ఆనంద కారణము, మోక్ష కారణం అవుతుంది. దాని కలాపాలు ఇంద్రియానుభూతికి అతీతమైనవి అయినను మనిషి వాటిని ఉన్నతమైన మేధస్సుచే ఊహించగలుగుతాడు. ప్రకృతి ఒక్కటే అయినా త్రిగుణ అంతఃప్రక్రియ కారణంగా మహత్తత్వాన్ని, అద్భుతమైన జగత్తును సృజిస్తుంది. అటువంటి మార్పులే ప్రకృతిని నిమిత్త ఉపాదాన కారణాలనే 2 రూపాలలోనికి విభజిస్తుంది. పురుషుడు నిష్క్రియుడు, భౌతిక గుణరహితుడు అయినా అదే సమయంలో అతడు జ్ఞానచిహ్నముగా ప్రతిదేహములో విడిగా నిలిచి ఉండే ప్రభు అయి ఉన్నాడు. నిష్క్రియుడైనందున పురుషుడు అన్ని రకాలైన భోగాలకు లేదా పర్యవేక్షణకు దూరుడని ఉపాదాన కారణాన్ని అవగతము చేసుకోవడం ద్వారా మనిషి ఊహించగలుగుతాడు. ప్రకృతి పురుషుల తత్వాన్ని వివరించిన తరువాత సాంఖ్యతత్వము నొక్కి చెప్పేదేమిటంటే వాటి కలయిక లేదా పరస్పర సామీప్య ఫలమే ప్రకృతి. అట్టి కలయికతో ప్రకృతిలో జీవలక్షణాలు గోచరిస్తాయి. కానీ భోక్త అయిన పురుషుని యందే నియామక శక్తి, భోగశక్తి ఉన్నాయని ఎవరైనా ఊహించగలుగుతారు. పురుషుడు జ్ఞానలేమి వలన మోహితుడైతే తనను భోక్త అని భావిస్తాడు. అతడు జ్ఞానపూర్ణుడైతే ముక్తుడవుతాడు. సాంఖ్యతత్వములో పురుషుడు సర్వదా ప్రకృతి కలాపములను ఉపేక్షించేవానిగా వర్ణింపబడినాడు. ఇదంతా ఎవరి యొక్క తత్వం చెప్తున్నారు? కపిలుని యొక్క. ఏ కపిలుడు? నాస్తికుడైనటువంటి కపిలుని యొక్క తత్వాన్ని వివరిస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తానికి 25 తత్వాలు ఉన్నాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదని చెప్పి అంటారు అనమాట.
సాంఖ్యతత్వవేత్త 3 రకాలైన నిదర్శనాలను అంటే ప్రత్యక్షానుభూతి, అనుమానము, సంప్రదాయకమైన ప్రమాణము అనే వాటిని అంగీకరిస్తాడు. అటువంటి నిదర్శనము పూర్ణమైతే సమస్తము సమగ్రమవుతుంది. పోలిక చూసే పద్ధతి అటువంటి పరిపూర్ణత క్రిందే వస్తుంది. అటువంటి నిదర్శనానికి అతీతమైన రుజువు లేనేలేదు. ప్రత్యక్షానుభూతి లేదా సాంప్రదాయకమైన నిదర్శనము విషయంలో ఏమంత వివాదము లేదు. సాంఖ్యతత్వ సిద్ధాంతము 3 పద్ధతులను అంటే పరిణామాత్, సమన్వయాత్, శక్తితః అనే వాటిని జగత్తు కారణములని గుర్తిస్తుంది. ఇదంతా బలదేవ విద్యాభూషణుల వారు వివరిస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు కూడా. శ్రీల బలదేవ విద్యాభూషణులు వేదాంత సూత్ర భాష్యములో ఈ అభిప్రాయాన్ని నిరర్ధకము చేయడానికి యత్నించారు. ఇప్పటివరకు చెప్పిందంతా కూడా అర్థం లేనిదని చెప్పి ఎవరు చెప్తారు ఇప్పుడు? బలదేవ విద్యాభూషణులు వారు. ఎందుకంటే ఈ నామమాత్ర జగత్ సృష్టి కారణాలను త్రోసిపుచ్చడము పూర్తి సాంఖ్యతత్వాన్ని నిరర్ధకమని కావిస్తుందని ఆయన తలచారు. లౌకిక తత్వవేత్తలు జడ పదార్థం అనే సృష్టికి నిమిత్త ఉపాదాన కారణములుగా స్వీకరిస్తారు. వారి ఉద్దేశములో పదార్థమే ప్రతిరూపానికి కారణం. దీనికి సాధారణముగా వారు మట్టి కుండ, మట్టి ఉపమానాన్ని ఇస్తారు. మట్టియే మట్టి కుండకు కారణం, కానీ మట్టి కార్యకారణములు రెండుగాను కనబడుతుంది. మట్టి కుండ కార్యమైతే మట్టి కారణమవుతుంది, కానీ మట్టి సర్వత్రా కనిపిస్తుంది. చెట్టు జడ పదార్థమే అయినా పండ్లను సృష్టిస్తుంది. నీరు జడ పదార్థమే అయినా ప్రవహిస్తుంది. ఈ రకంగా జడ పదార్థమే చలనానికి, ఉత్పత్తికి కారణమని శంకరాయునాయులు అంటుంటారు. మొత్తానికి జగత్తులోని సమస్తానికి జడ పదార్థం అనే నిమిత్త ఉపాదాన కారణాలుగా భావించవచ్చును. అందుకే శ్రీల బలదేవ విద్యాభూషణులు ప్రధానము యొక్క తత్వాన్ని క్రింది విధముగా వివరించారు. చూడండి. సో వాళ్ళ తత్వాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. వాళ్ళ భావన ఏమిటంటే అంతా భౌతిక ప్రకృతే మరొక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా, లేకపోతే నియంత్రణ లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అని చెప్పి. ప్రకృతి జడమైనది. అది నిమిత్త కారణంగా కానీ, ఉపాదాన కారణంగా కానీ జడ పదార్థానికి కారణము కాలేదు. ఇప్పుడు అసలైన తత్వం ఏమిటో చెప్తున్నారు ఎవరు? బలదేవ విద్యాభూషణుల వారు. జగత్తు యొక్క అద్భుతమైన ఏర్పాటును, సంచాలనమును చూసినప్పుడు ఆ ఏర్పాటు వెనుక ఒక మేధస్సు ఉన్నదని సహజంగానే అనిపిస్తుందా లేదా? ఎందుకనగా మేధస్సు లేనిదే అటువంటి ఏర్పాటు ఉండబోదు. చేతన పూర్ణమైనట్టి నిర్దేశము లేకుండానే అటువంటి ఏర్పాటు ఉండవచ్చునని ఎవ్వరూ ఊహించకూడదు. జడమైన ఇటుకలు తమంతట తామే పెద్ద భవంతిని నిర్మించడము మన అనుభవంలోనికి రానే రాదు. అవునా కదా? ఉందా ఎవరికైనా అనుభవం? మట్టి కుండ ఉపమానాన్ని ఏమాత్రమూ ఇక్కడ అంగీకరించలేము. ఎందుకంటే దానికి సుఖదుఖ భావన అనేది లేదు. అటువంటి భావన అంతరములో ఉంటుంది. కనుక బాహ్య తొడుగు వంటి దేహాన్ని లేదా కుండను దానితో అన్వయించలేము. కాబట్టి మట్టి కుండ ఉదాహరణ దేహానికి వర్తింపు చేయలేమని చెప్పుకుంటున్నారు. తోటమాలి సహాయం లేకుండానే చెట్లు భూమి నుండి సహజముగా పెరుగుతాయని ఒకప్పుడు లౌకిక శాస్త్రవేత్త అంటాడు. జడ పదార్థ స్వభావమే అటువంటిది. జన్మ నుండి జీవుల అంతర్జ్ఞానము కూడా భౌతికమేనని వారు భావిస్తారు. కానీ దేహపరమైన అంతర్జ్ఞానము వంటి భౌతిక స్వభావాలను స్వతంత్రమైనవిగా అంగీకరించలేము. ఎందుకనగా అవి దేహములో ఆత్మ ఉనికిని తెలియజేస్తాయి. నిజానికి చెట్టు కానీ, జీవుని మరి ఏ ఇతర దేహము కానీ ఎటువంటి స్వభావాన్ని, అంతర్జ్ఞానాన్ని కలిగి ఉండదు. అంటే భౌతిక పదార్థానికి తనంతట తానుగా ఎలాంటి జ్ఞానము, చైతన్యము ఉంటాయా? ఉండవు. అది చెప్తున్నారు. దేహములో ఆత్మ ఉన్నందునే స్వభావము లేదా అంతర్జ్ఞానము అనేవి ఉంటాయి. ఈ సందర్భములో కారు, డ్రైవరు అనే ఉపమానము లాభదాయకమవుతుంది. కారు కుడివైపు, ఎడమవైపు తిరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ కారు తనంతట తానే డ్రైవరు నిర్దేశము లేకుండా కుడి ఎడములకు తిరుగుతుందని ఎవరు అనలేరు. కారులోని డ్రైవరు ఉద్దేశాలకు స్వతంత్రముగా కారు స్వభావాన్ని కానీ, అంతర్జ్ఞానాన్ని కానీ కలిగి ఉండదు. ఇదే నియమము అడవిలో చెట్లు అప్రయత్నముగా పెరగడానికి అన్వయిస్తుంది. చెట్టులో ఆత్మ ఉన్న కారణంగానే పెరుగుదల వనగూడుతుంది. తేళ్లు బియ్యపు రాసుల నుండి బయటకు వస్తాయి కనుక బియ్యమే తేళ్లను ఉత్పత్తి చేసిందని ఒకప్పుడు మూర్ఖజనులు భావిస్తారు. అయినా యథార్థం ఏమంటే తల్లి తేళ్లు బియ్యములో గ్రుడ్లను పెట్టగా పిల్ల తేళ్లు పుడుతుంటాయి. అవి కాలక్రమంలో బయటకు వస్తాయి. కానీ దీని భావం బియ్యమే తేళ్లకు జన్మనిచ్చిందని కాదు. అదే విధముగా మురికి అయిన మంచాలు నుండి నల్లులు రావడం కనిపిస్తుంది. కానీ మంచాలే నల్లులను పుట్టించాయని దాని భావము కాదు. మురికి అయిన మంచము వలన లాభము పొందుతూ జీవుడే ఆ రూపంలో బయటకు వస్తాడు. జీవులు నానా రకాలుగా ఉంటారు. కొందరు పిండము నుండి వచ్చినవారు, కొందరు అండము నుండి వచ్చినవారు,
కొందరు స్వేదము నుండి వచ్చినవారు. వివిధ జీవులకు వివిధ ఉత్పత్తి మూలములు ఉన్నాయి, కానీ జడ పదార్థము అటువంటి జీవులను ఉత్పత్తి చేస్తుందని ఎవరూ నిర్ణయించకూడదు. అంటే తల్లి యొక్క ప్రమేయం అంటే తండ్రి యొక్క ప్రమేయం లేకుండానే తల్లి జన్మనివ్వగలదా? లేదు. చెట్లు సహజంగానే భూమి నుండి ఉత్పన్నమవుతాయనే లౌకికల ఉపమానము ఇదే నియమాన్ని అనుసరిస్తుంది. ఒకానొక పరిస్థితిని అదనుగా తీసుకుని ఒక జీవుడు భూమి నుండి బయటకు వస్తాడు. ప్రతి జీవుడు తన గత కర్మలను అనుసరించి ఒకానొక రకమైన దేహాన్ని దివ్య నేతృత్వము ద్వారా బలవంతముగా స్వీకరిస్తాడని బృహదారణ్యకోపనిషత్ తెలిపింది. పలు రకాలైన దేహాలు ఉన్నాయి. దివ్యమైన ఏర్పాటు కారణంగా జీవుడు వివిధాకృతులు కలిగిన దేహాలను స్వీకరిస్తాడు. అయితే సాంఖ్యవాదులు ఎప్పుడైతే భూమి నుండి తనంతట తానుగా మొక్క బయటకు వస్తుందని అన్నప్పుడు అక్కడ ఆత్మ గురించిన ప్రస్తావన చేయడం వాళ్ళు. ఆత్మ లేకుండా మొక్క ఎలా వచ్చేస్తుంది, బయటకు వస్తుందా? లేదు. వాళ్ళు ఏమంటారు, ఆత్మను అంగీకరించకుండా పదార్థం దానికి అదే బయటకు వచ్చేస్తుంది. అదే నేను ఇది చేస్తున్నాను అని మనిషి తలచినప్పుడు నేను అనేది దేహానికి అన్వయించదు. అది దేహము కన్నను అన్యమైన దానిని లేదా దేహములో దానిని సూచిస్తుంది. దేహానికి స్వభావాలు కానీ అంతర్జ్ఞానము కానీ లేవు కనుక అవి దేహమందలి ఆత్మకే చెంది ఉంటాయి. స్త్రీ పురుష దేహాల స్వభావాలే వారు జతకూడడానికి కారణమై ఆ విధంగా శిశుజననానికి కారణమవుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. కానీ సాంఖ్యతత్వ ప్రకారము పురుషుడు సర్వదా ప్రభావితుడు కానివాడే అయినప్పుడు జన్మనిచ్చే స్వభావము ఎక్కడి నుండి వచ్చింది? పాలు సహజంగానే పెరుగుగా మారడము, మేఘాల నుండి నేలపై కురిసే స్వచ్ఛమైన జలము నానా రకాలైన చెట్లను ఉత్పన్నము చేయడము, నానా రకాలైన సువాసనలను రుచులను కలిగిన పుష్ప ఫలాలలో ప్రవేశించడము అనే ఉపమానాన్ని లౌకిక శాస్త్రజ్ఞులు వసుకుతారు. కనుక జడ పదార్థము తనంతట తానే నానా రకాలైన వస్తువులను సృష్టిస్తుందని వారు అంటారు. ఈ వాదానికి జవాబుగా బృహదారణ్యకోపనిషత్ ఉపదేశాన్ని ఉన్నతమైన శక్తి ఏర్పాటు చేతనే నానా రకాలైన జీవులు నానా రకాలైన దేహాలలో ఉంచబడుతున్నారు అనే దానిని చెప్పవలసి ఉంటుంది. ఉన్నత పర్యవేక్షణలో గత కర్మలను అనుసరించి జీవులకు చెట్టు, పక్షి లేదా జంతువు వంటి ఒకానొక దేహం ఇవ్వబడుతుంది. ఆ విధముగా నానా రకాలైన స్వభావాలు ఆ పరిస్థితులలో వృద్ధి చెందుతాయి. భగవద్గీత కూడా దీనిని ఈ విధంగా ధృవపరిచింది. పురుష ప్రకృతిస్తోపి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. త్రిగుణములను అనుభవిస్తూ జీవుడు ప్రకృతిలో ఈ విధముగా జీవితాన్ని సాగిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుతుంటాడు. ఆత్మకు నానా రకాలైన దేహాలు ఇవ్వబడతాయి. ఉదాహరణకు జీవులకు నానా రకాలైన చెట్ల దేహాలు ఇవ్వకపోతే నానా రకాల పండ్లు పూలు ఉత్పత్తి అయ్యేవే కావు. ఒక్కొక్క రకపు చెట్టు ఒక్కొక్క రకమైన పండ్లను పూలను ఇస్తుంది. వివిధ తరగతుల మధ్య భేదమే లేదనడం సరికాదు. ఒక చెట్టు వేరే రంగు పూలను లేదా వేరే రుచుల పండ్లను తయారు చేయదు. మానవులలో, జంతువులలో, పక్షులలో, ఇతర జీవజాతులలో స్పష్టమైన వర్గాలు ఉన్నట్లే చెట్లలో కూడా ఉంటాయి. జీవులు అసంఖ్యాకముగా ఉన్నారు. ప్రకృతి గుణములను అనుసరించి భౌతిక జగత్తులో నిర్వహింపబడిన కార్యములను బట్టి వారికి వివిధ రకాలైన జీవితాలను కలిగి ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి వైవిధ్యం అనేది తనంతట తానుగా వచ్చేసింది కాదనమాట. వైవిధ్యం అనేది ఎందుకు వస్తుంది? అందులో ఉన్నటువంటి జీవి యొక్క పూర్వకర్మను అనుసరించి. ఈ విధముగా జడ పదార్థము జీవునిచే నడుపబడనిదే పని చేయదని తప్పకుండా తెలుసుకోవాలి. కనుక జడ పదార్థము స్వతంత్రముగా పనిచేస్తుందనే లౌకిక సిద్ధాంతాన్ని అంగీకరించలేం. జడ పదార్థము ప్రకృతి అని పిలువబడుతుంది. అది స్త్రీ శక్తిని సూచిస్తుంది. స్త్రీ ప్రకృతి వంటిది. పురుషుని సాంగత్యము లేనిదే స్త్రీ శిశువునకు జన్మనివ్వలేదు. పురుషుడే శిశు జన్మకు కారణుడు. ఎందుకంటే అతడే వీర్యమును ఆశ్రయించి ఉన్నట్టి ఆత్మను స్త్రీ గర్భములో ప్రవేశపెడతాడు. ఉపాదాన కారణమైనట్టి స్త్రీ ఆత్మకు దేహాన్ని సమకూరుస్తుంది. నిమిత్త కారణముగా ఆమె శిశువునకు జన్మనిస్తుంది. శిశు జన్మకు స్త్రీయే ఉపాదాన నిమిత్త కారణముగా కనిపించినప్పటికీ మూలముగా పురుషుడే శిశువుకు కారణము. చూడండి, చక్కటి ఉదాహరణ. ఇప్పటివరకు చర్చించిందంతా మనకి ఇందులో అర్థం. అదే విధముగా గర్భోదక సాయి విష్ణువు విశ్వములో ప్రవేశించినందుననే జగత్తు నానా విధాలైన రూపాలను కలుగజేస్తుంది. అతడు విశ్వమందే కాకుండా సకల జీవుల దేహాలలోనూ పరమాణువులోనూ ఉన్నాడు. పరమాత్ముడు విశ్వములోను పరమాణువులోను జీవుని హృదయములోనూ ఉన్నాడని బ్రహ్మ సంహిత నుండి మనకు తెలుస్తున్నది. కనుక జడ పదార్థమే సమస్త జగత్తుకు కారణమనే సిద్ధాంతాన్ని ఆత్మ అనాత్మల గురించి తగినంత జ్ఞానము కలిగిన ఏ వ్యక్తి అంగీకరించడు? అంగీకరిస్తాడు ఎవడైనా? లేదు.
గడ్డిని మేసిన ఆవు అప్రయత్నముగానే పాలను ఇచ్చినట్లు వివిధ పరిస్థితులలో ప్రకృతియే నానా రకాలైన రూపాలను సృష్టిస్తుందని లౌకికులు వాదన చేస్తారు. కనుక జడ పదార్థమే కారణము. ఈ వాదాన్ని ఖండించడానికి మనం చెప్పేది ఏమంటే, ఆవు జాతికి చెందినది ఏదైనా జంతువు అంటే ఎద్దు కూడా ఆవు వలె గడ్డినే తినినా పాలు ఇవ్వదు. ఇస్తుందా? అంటే గడ్డి తిన్న ప్రతి జంతువు ఇచ్చేస్తుందా పాలు? ఎద్దు కూడా తింటుంది కదా, పాలు ఇస్తుందా? ఇవ్వదు. ఒకానొక జీవజాతి సంబంధంలోనే గడ్డి పాలను తయారు చేస్తుందని ఇటువంటప్పుడు చెప్పలేము. భగవద్గీతలో మయాధ్యక్షైన ప్రకృతి సూయతేస చరాచరం, ఓ కౌంతేయ, ప్రకృతిన అధ్యక్షతను వర్తిస్తూ స్థావర జంగమములను సృష్టిస్తున్నది అని భగవానుడు చెప్పినట్లు ఉన్నతమైన నేతృత్వము ఉన్నదనడమే సారాంశమై తీరాలి. మయాధ్యక్షేన అని దేవదేవుడు అన్నాడు. గడ్డిని తిని ఆవు పాలు ఇవ్వాలని అతడు అనుకోగానే పాలు వచ్చాయి. అతడు ఆ విధంగా కోరుకోకపోతే అట్టి మిశ్రణము పాలను ఉత్పత్తి చేయదు. గడ్డే పాలను ఉత్పత్తి చేయడము ప్రకృతి పద్ధతి అయి ఉంటే గడ్డి మోపులు కూడా పాలను ఉత్పత్తి చేసి ఉండేవి. చూడండి, ఆ తర్కాన్ని తీసుకుంటే గడ్డే పాలు ఇస్తుందని అనుకుంటే గడ్డి మోపులు కూడా పాలు ఇవ్వాలి కదా? లేదు. కానీ అది సాధ్యం కాదు. అది కేవలము ఉన్నతాదేశాలపైననే ఏదైనా జరుగుతుందనే భగవద్గీత వాక్యానికి అర్థం ఇదే. స్వతంత్రముగా ఉత్పత్తి చేసే శక్తి జడ పదార్థానికి లేదు. కనుక సారాంశం ఏమిటంటే, స్వతహా జ్ఞానము లేనట్టి పదార్థము భౌతిక సృష్టికి కారణము కాలేదు. దేవదేవుడే చరమ సృష్టికర్త. జడ పదార్థమే సృష్టికి చరణమ కారణమని అంగీకరిస్తే ప్రపంచంలోని ప్రామాణిక శాస్త్రాలని వ్యర్థమవుతాయి. ఎందుకనగా ప్రతి గ్రంథములో, ముఖ్యముగా మనుస్మృతి వంటి వేదవాంగ్మయములలో భగవంతుడే చరమ సృష్టికర్తగా చెప్పబడినాడు. మనుస్మృతి మానవాళికి మహోన్నతమైన వైదిక నిర్దేశముగా భావించబడింది. మనువు మానవులకు చట్టములను ఒసగినాడు. సృష్టికి ముందు విశ్వప్రాంతములో ఎటువంటి వివరములు గాని వైవిధ్యము గాని లేకుండా అంధకారము ఉండేదని, అంతా ఒక స్వప్నము వలె అనిశ్చితముగా ఉండేదని మనుస్మృతిలో స్పష్టముగా చెప్పబడినది. అంతా అంధకారమే. అప్పుడు భగవంతుడు విశ్వప్రాంతములో ప్రవేశించాడు. అతడు అగోచరుడైన గోచరమైనట్టి జగత్తును సృష్టించాడు. భౌతిక జగత్తులో భగవంతుడు స్వయముగా ప్రకటము కాడు. కానీ సమస్తము అతని నిర్దేశములోనే సృష్టింపబడినదని చెప్పడానికి వైవిధ్యముతో కూడిన భౌతిక జగత్తే నిదర్శనమవుతుంది. సమస్తముకు సృజనాత్మక శక్తులలో అతడు విశ్వములో ప్రవేశించి ఆ విధముగా అపరిమిత ప్రదేశపు అంధకారాన్ని తొలగించాడు. భగవద్ రూపము దివ్యమైనది, అతి సూక్ష్మమైనది, నిత్యమైనది, సర్వవ్యాపకమైనది, అచింత్యమైనది అని వర్ణించబడినది. అందువలన అది బద్ధజీవుని భౌతికేంద్రియాలకు ప్రకటము కాదు. పలు జీవులుగా తాను విస్తరించాలని అతడు కోరుకున్నాడు. ఆ కోరికతోనే అతడు తొలుత విశ్వప్రాంతములో విశాల జలనిధిని సృజించి దానిలో జీవులను నిలిపాడు. ఆ కార్యముచే వేల కొలది సూర్యుల తేజము కలిగిన బ్రహ్మాండమైన రూపము ఏర్పడింది. దానిలోనే తొలి సృజనాత్మక తత్వము అంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని పరాశరముని విష్ణు పురాణములో ధృవపరిచాడు. మన దృష్టికి గోచరమయ్యే జగత్తు విష్ణువుచే సృజింపబడి అతని రక్షణలోనే పోషింపబడుతున్నదని ఆయన అన్నారు. అతడే విశ్వపోషకుడు, విలయకారకుడు. జగత్తు భగవంతుని వివిధ శక్తులలో ఒకటి. సాలెపురుగు చొంగను కారుస్తూ తన కదలికలచే సాలెగూలును నిర్మించినను దానిని చివరకు తనలోనే ఇముడ్చుకున్నట్లు విష్ణు భగవానుడు జగత్తును తన దివ్యదేహము నుండి ఉత్పన్నము చేసినను చివరకు దానిని తనలోనే లయము చేసుకుంటాడు. వేదజ్ఞానము కలిగిన ఋషులందరూ భగవంతుడే ఆది సృష్టికర్త అని అంగీకరించారు. ధార్మిక అనుష్ఠానములు లేకుండా జ్ఞాన పురోగతిని సాధించడానికే మహాతత్వవేత్తల నిరాకార కల్పనలు ఉద్దేశింపబడినాయని ఒకప్పుడు చెప్పబడినది. కానీ ధార్మిక అనుష్ఠానములు నిజానికి ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతికే ఉద్దేశింపబడినాయి. ధర్మానుష్ఠానముచే మనిషి దేవదేవుడైన వాసుదేవుడే సమస్తానికి కారణుడనే విషయాన్ని తెలుసుకుని జ్ఞానగమ్యాన్ని చరమముగా చేరుకోగలుగుతాడు. ఎటువంటి ధార్మిక అనుష్ఠానములు లేకుండా కేవలము జ్ఞానమునే ప్రతిపాదించేవారును పలు జన్మల కల్పనల తరువాత జ్ఞానములో పురోగమించి సమస్తానికి వాసుదేవుడే పరమకారణమనే నిర్ణయానికి వస్తారని భగవద్గీతలోనూ స్పష్టముగా చెప్పబడినది. ధార్మిక అనుష్ఠానములంటే ఏమిటి? ధార్మిక అనుష్ఠానములంటే సాధన కార్యాలు, ఆచరణాత్మకంగా. ఇప్పుడు ఏదో ఊరికి కూర్చొని తత్వం చర్చించుకోవడం కాకుండా తర్వాత వెళ్ళి దాన్ని సాధన చేయాలి, నియమాలు పాటించాలి, సేవ చేయాలి. వీటిని అనుష్ఠానములు అని చెప్పి అంటారు. అంటే ఊరికి అనుష్ఠానం ఏమీ లేకుండా ఊరికే తత్వం చర్చించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, దాని పరిస్థితి ఏమిటని ఇక్కడ వివరిస్తున్నారు.
కాబట్టి ఈ మహాతత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు నిరాకారం ఎందుకు చెప్తారట అంటే ఏ సేవ చేయక్కర్లేదు కాబట్టి. అర్థమైందా మీకు? ఆకారం ఒక రూపం ఉందనుకోండి, మరి సేవ చేయాలి కదా. కాబట్టి వాళ్ళు ఏమని ప్రకటిస్తారట, భగవంతుడు రూపం లేదు, గొడవే లేదు, ఊరికే చర్చించుకుంటే సరిపోదు. అదే ఇక్కడ చెప్తున్నారు. అర్థమైంది కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే అలాంటి వాళ్ళు కూడా ఎన్నో ఎన్నో జన్మల పాటు ఇలా జ్ఞాన కసరత్తులు చేసి 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 చివరికి విసిగిపోయి వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకుంటారని చెప్పి అన్నారు. శరణు పొందుతారు. భౌతిక జగత్తులోని కల్మష మనస్సును శుద్ధి చేయడానికే ధార్మిక అనుష్ఠానములు ఉద్దేశింపబడ్డాయి. చూడండి, అంటే సాధన చేయకుండా, నియమాలు పాటించకుండా, సేవ చేయకుండా ఊరికే తత్వాన్ని చర్చించుకుంటే ఏమవుతుంది, మన హృదయం అలాగే ఉంటుంది, మలినం అలాగే ఉండిపోతుంది. కాబట్టి అవన్నీ తొలగాలంటే ఏం చేయాలి, సాధన, సేవ, నియమాలు ఇవన్నీ కూడా పాటించాలన్నమాట. కలియుగ విశేషం ఏమిటంటే కల్మష చిత్తమును శుద్ధిపరిచే కార్యక్రమాన్ని భగవంతుని నామోచ్చరణ చే, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించడం ద్వారా సులభముగా నెరవేర్చవచ్చును. సరే, బాగుంది కదా, అదొకటి చేస్తే సరిపోతుంది రోజంతా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అదొకటి చేస్తే చాలు. వాస్తవానికి అది నిజం. కేవలం హరే కృష్ణ మహామంత్రం జపిస్తే చాలు. కానీ ఎంతమంది దానికి యోగ్యులై ఉన్నారు? లేదు. కాబట్టి మనకు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా కావాలన్నమాట. సర్వే వేద యత్పదమామనంతి అని వేదము చెబుతున్నది, కఠోపనిషత్తు. అంటే సమస్త వేదజ్ఞానము పరమపురుషునే అన్వేషిస్తున్నది. అదే విధముగా వేరొక వేదమంత్రము నారాయణ పరావేదాహ అంటే దేవదేవుడైన నారాయణుని అవగాహనకే వేదములు ఉన్నాయని చెబుతున్నది. అదే విధముగా భగవద్గీత కూడా వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అనగా సకల వేదాల ద్వారా తెలుసుకోదగినది శ్రీకృష్ణునే అని ధృవపరిచింది. కనుక వేదాధ్యయనము, వేద యజ్ఞాచరణము, వేదాంత సూత్రాలపై కల్పనము అనే వాటి ముఖ్య ప్రయోజనము శ్రీకృష్ణుని తెలుసుకోవడమే. నిరాకారవాది యొక్క శూన్యవాదాన్ని లేదా భగవంతుని అస్తిత్వ రాహిత్యాన్ని అంగీకరించడం అనేది సమస్త వేదాధ్యయనాన్ని నిర్వీర్యమనరుస్తుంది. ఎందుకంటే అంతిమంగా చేయడానికి ఏం లేదు కదా, ఊరికే చర్చించి ఏం ప్రయోజనం? దాన్ని ఊకతంపుడు అంటారు అనమాట. ఊకతంపుడు అంటే ఏమిటి? లోపల బియ్యం లేదు, ఊరికే దంపుతున్నామని ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. వేద నిర్ణయాలను త్రోసిపుచ్చడములోనే నిరాకార కల్పనము లక్షించి ఉంటుంది. కనుక ఎట్టి నిరాకార కాల్పనిక వ్యాఖ్యానమైన వేదాలకు, ప్రామాణిక శాస్త్రాలకు విరుద్ధముగానే ఉంటుంది. నిరాకారవాదుల కల్పనలు వేద నియమాలను పాటించవు కనుక వారి నిర్ణయము వేద నియమాలకు విరుద్ధమనే భావించాలి. వేద సమర్థన లేనిది ఏదైనా కల్పితము, ప్రామాణిక నిదర్శన రహితమని తెలుసుకోవాలి. కనుక వేదవాంగ్మయానికి నిరాకారవాది వ్యాఖ్యానాన్ని ఏమాత్రము అంగీకరించకూడదు. అప్రమాణికమైన శాస్త్రాన్ని లేదా నామమాత్రమైన శాస్త్రాన్ని స్వీకరించి వేద నిర్ణయాలను ఎవరైనా నిరాకరించడానికి యత్నిస్తే పరతత్వమును గురించిన సరైన నిర్ణయానికి రావడము అతనికి కష్టతరమవుతుంది. వేదవాక్కులనే చరమ తీర్పుగా అంగీకరించవలసి ఉంటుంది. కనుక రెండు విరుద్ధ శాస్త్రాలను సమన్వయం మనర్చడానికి వేదాలనే సంప్రదించాలి. మనం ఏదైనా శాస్త్రాన్ని పరిశీలించాలనుకుంటే అది ప్రామాణికమైనదై ఉండాలి. ఈ ప్రామాణికతకు అది వేద ఆదేశాలను ఖచ్చితముగా పాటించేదై ఉండాలి. ఎవరైనా స్వంతముగా సిద్ధాంతాన్ని తయారు చేస్తే అది నిష్ఫలమై అవుతుంది. ఎందుకంటే వేద నిదర్శనము అర్ధరహితమని నిరూపించడానికి యత్నించే ఏ సిద్ధాంతమైనా శీఘ్రమే అర్ధరహితమవుతుంది. వేదానుయాయులు ముని పరాశరుల ప్రామాణికతను ఏకగ్రీవముగా ఆమోదిస్తారు. వారి వాక్కులు నాస్తిక కపిలుని సమర్థించవు. వేదాలలో పేర్కొనబడిన కపిలుడు భిన్నుడు. అతడు దేవహూతి కర్దముల తనయుడు. నాస్తిక కపిలుడు అగ్నివంశీయుడు, ఒకానొక బద్ధజీవుడు. కానీ కర్దముని తనయుడైన కపిలుడు వాసుదేవుని అవతారం. దేవదేవుడైన వాసుదేవుడు కపిలునిగా అవతరించి ఆస్తిక సాంఖ్యతత్వము ద్వారా దేవతలకు ఆసురీ బ్రాహ్మణునికి ఉపదేశము కావించాడని పద్మపురాణము నిదర్శనమును చూపిస్తున్నది. నాస్తిక కపిలుని సిద్ధాంతములో ప్రత్యక్షముగా వేద విరుద్ధమైన వాక్కులు ఎన్నో ఉన్నాయి. అతడు భగవంతుని ఉనికిని అంగీకరించడు. జీవుడే భగవంతుడని, అతనికి మించినవాడే లేడని నాస్తిక కపిలుడు అంటాడు. అతని నామమాత్ర బద్ధముక్త భావనలు కూడా లౌకికమైనవే. అవ్యయమైన కాలము యొక్క ప్రాధాన్యమును అతడు అంగీకరింపడు.
ఇటువంటి వాక్కులు వేదాంత సూత్ర నియమాలకు విరుద్ధమైనవి. ఆపనే పురుష విశ్వేర నిమిత్త కారణ అద్వైత రూపే ఉపాదాన హయ నారాయణ. స్వయంగా విష్ణువే భౌతిక జగత్తుకు నిమిత్త కారణం. శ్రీ అద్వైతుని రూపములో ఆ నారాయణుడు ఉపాదాన కారణము. ఇక్కడ అర్థమవుతుందా? నిమిత్త ఉపాదాన అనే పదాలు మళ్ళీ మళ్ళీ మనం వాడుతున్నాం. నిమిత్త అంటే అర్థం ఏమిటి? ప్రత్యక్ష కారణం, కనిపించేటువంటి కారణం. ఉపాదాన కారణం అంటే మూల కారణం, కనిపించనటువంటి కారణం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే విష్ణువే భౌతిక జగత్తుకు నిమిత్త కారణం. మనకు తెలుసు కదా, విష్ణువు నాభి నుండి ఏ విధంగా కమలం వచ్చింది, ఇవన్నీ తెలుసు మనకి. అయితే ఆ విష్ణువుకే మూలమైనటువంటి నారాయణుడు ఎక్కడ ఉంటాడు? ఆయన భౌతిక ప్రపంచంలో వ్యక్తం అవుతాడా? లేదు. నారాయణుడు పరవ్యోమంలో ఉంటాడు, ఆధ్యాత్మిక జగత్తులు. ఆ నారాయణుడి నుండే ఈ మన కంటికి కనిపించేటువంటి ఎవరు వచ్చారు? మహావిష్ణువు వచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అద్వైతుని రూపములో ఆ నారాయణుడు ఉపాదాన కారణం. కాబట్టి అద్వైతుడు అంటే ఎవరు? నారాయణుడు. నిమిత్తాం శేఖరేతే హో మాయాతే ఈ క్షణ ఉపాదాన అద్వైత కరేన బ్రహ్మాండ సృజన. నిమిత్తాంశములో విష్ణువు మాయపై వీక్షణమును సారిస్తాడు. ఉపాదాన కారణముగా శ్రీ అద్వైతుడు జగద్రచనము గావిస్తాడు. యద్యపి సాంఖ్యమనే ప్రధాన కారణ జడహైతే కబునహే జగత సృజన. ఘటక పదార్థములే కారణమని సాంఖ్యతత్వము అంగీకరించినప్పటికీ జగత్తు ఏనాడునో జడ పదార్థము నుండి ఉత్పన్నము కాదు. ఇదంతా మనం చర్చించాం, భాష్యంలో చెప్పారు ప్రభుపాదులు వారు. నిజ సృష్టి శక్తి ప్రభు సంచారే ప్రధానే ఈశ్వరేర శక్తి తపే హయేత నిర్మాణే. ఘటక ద్రవ్యములలో భగవంతుడు తన సృష్టి శక్తిని నింపుతాడు. అప్పుడు భగవత్ శక్తిచే సృష్టి కార్యము జరుగుతుంది. అద్వైత రూపేకరే శక్తి సంచారణ అత ఏవ అద్వైత హయేన ముఖ్య కారణ. అద్వైతుని రూపములో అతడు ఘటక ద్రవ్యములతో శక్తిని నింపుతాడు. అందుకే అద్వైతుడు సృష్టికి మూల కారణమయ్యారు. చూడండి, ఘటక ద్రవ్యములు అంటే ఏమిటి? ఇంతకీ అర్థమవుతుందా లేదా? అది భౌతిక పదార్థాలు, వాటినే ఘటక పదార్థములు అని చెప్పంటాం. ఘటకం అంటారు దాన్ని అచ్చ తెలుగులో. ఘటకములు అంటే రకరకాల పదార్థాలు, మూలకాలు. కాబట్టి అద్వైతుని రూపములో అతడు ఘటక ద్రవ్యములలో శక్తిని నింపుతాడు. అందుకే అద్వైతుడు సృష్టికి మూల కారణమయ్యారు. అద్వైత ఆచార్య కోటి బ్రహ్మాండేర కర్త ఆర ఏక మూర్తియే బ్రహ్మాండేర భర్త. శ్రీ అద్వైతాచార్యులు కోట్ల కొలది బ్రహ్మాండాలకు కర్త. గర్భోదక సాయి విష్ణువుగా తన విస్తారములలో ఆయన ప్రతి బ్రహ్మాండాన్ని పోషిస్తారు. సేయి నారాయణ ముఖ్య అంగ అద్వైత అంగ శబ్దే అంశకరి కహే భాగవత. శ్రీ అద్వైతుడు నారాయణుని ముఖ్య అంగము. అంగము అనేది భగవదంశ అని భాగవతము చెబుతుంది. ఇక్కడ మనం చూస్తే ఘటక ద్రవ్యములో భగవంతుడు తన సృష్టి శక్తిని నింపుతాడని అన్నారు. ఎలా? ఆయనే పరమాణువుగా ప్రవేశిస్తున్నాడా లేదా? ఆయన పరమాణువుగా ప్రవేశిస్తున్నాడు కాబట్టి అవి ప్రతిచర్యలు అనేవి జరుగుతున్నాయి. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశా కిల లోక సాక్షి. నారాయణోంఘం నరభూజలాయన తచ్చాపి సత్యం నతవైవ మాయా. ఓ దేవదేవా, నీవు సమస్త సృష్టికి సాక్షివి. నిజానికి నీవే ఎల్లరి ప్రియమైన ప్రాణం. కనుక నీవు నా తండ్రి నారాయణుడవు కావా? నర అనగా గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైన జలమే ఆవాసమైన వానిని నారాయణుడు అనే పదము సూచిస్తుంది. అట్టి నారాయణుడు నీ అంగము. నీ సర్వాంగములు దివ్యములు, పూర్ణములైన అవి మాయారచితములు కావు. ఈ శ్లోకం శ్రీమద్భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయం 14వ శ్లోకం ఉంది. ఈశ్వరేర అంగ అంశ చిదానందమయ మాయా రసంబంధ నాహి ఏ శ్లోకేకయ. భగవంతుని అంగములు అంశలు అన్నీయు ఆధ్యాత్మికములని ఈ శ్లోకము వర్ణిస్తుంది. వాటికి మాయతో సంబంధము లేదు. అంశన కహియ కేనే కహతారే అంగ అంశ హైతే అంగ యాతే హయ అంతరంగ. శ్రీ అద్వైతుడు అంశే అని గాక అంగమని ఎందుకు పిలువబడినారు? ఎందుకంటే అంగం అనేది అధికమైన సన్నిహితత్వాన్ని సూచిస్తుంది. అర్థమవుతుంది కదా? అంగం అంటే ఏమిటి, అంశ అంటే ఏమిటి? అంగం అంటే భాగం, అంటే చాలా దగ్గరగా ఉంది మనకి. అంశ అంటే ఏమిటి? విడిగా ఉన్నటువంటిది అని అర్థాన్ని ఇస్తుంది.
కాబట్టి ఇక్కడ అద్వైతుడు అంగమని చెప్పబడ్డాడు అనమాట, అంశాన్ని కాకుండా. మహావిష్ణుర అంశ అద్వైత గుణధామ ఈశ్వరేయ భేదతేయి అద్వైత పూర్ణనామ. గుణధాముడైన శ్రీ అద్వైతులు మహావిష్ణువు యొక్క ప్రధానాంగం. అన్ని విధాలుగా ఆ భగవంతునితో సమానుడు కనుక ఆయన పూర్తి నామము శ్రీ అద్వైతుడు. అదనమాట. అన్ని విధములుగా భగవంతుడి నుండి భిన్నము కానివాడు కాబట్టి ఆయన పేరు అద్వైతుడు. పూర్వేయైచ్చే కైల సర్వ విశ్వేరసృజన అవతరి కైల ఏబే భక్తి ప్రవర్తన. పూర్వము అతడు సమస్త విశ్వాలను సృష్టించాడు. ఇప్పుడు భక్తి మార్గాన్ని ప్రవేశపెట్టడానికి అతడు అవతరించాడు. జీవనిస్తారిలా కృష్ణ భక్తి కరిధాన గీతా భాగవతే కైల భక్తిరా వ్యాఖ్యాన. కృష్ణ భక్తి కానుకను వసగి ఆయన సకల జీవులను ఉద్ధరించారు. భగవద్గీతను శ్రీమద్భాగవతాన్ని ఆయన భక్తి తత్వముతో వ్యాఖ్యానించారు. భాష్యం. శ్రీ అద్వైత ప్రభు విష్ణు అవతారమే అయినప్పటికీ బద్ధజీవుల క్షేమము కొరకు ఆయన భగవంతుని దాసునిగా అవతరించారు. తన సమస్త కలాపాలతో ఆయన తనను నిత్యదాసునిగా చూపుకున్నారు. శ్రీ చైతన్య నిత్యానందులు విష్ణుతత్వానికి చెందినవారే అయినా ఇదే తత్వాన్ని ప్రదర్శించారు. శ్రీ చైతన్యులు, నిత్యానందుడు, అద్వైత ప్రభువు తమ సర్వశక్తిమయమైన విష్ణు శక్తులను ఈ భౌతిక జగత్తులో ప్రదర్శించి ఉంటే యుగ ప్రభావముతో జనులు ప్రస్తుతము అయిన దానికన్నను ఎక్కువగా నిరాకారవాదులు, శూన్యవాదులు, స్వీయారాధకులై ఉండేవారు. అందుకే భగవంతుడు అతని వివిధ అవతారాలు, రూపాలు, భక్తుల పాత్రలను పోషించి దివ్యమైన భక్తి యొక్క స్థితిని చేరే విధమును బద్ధజీవులకు ఉపదేశించారు. బద్ధజీవులకు భక్తియుత సేవను గురించి బోధించడానికి అద్వైతాచార్యులు విశేషముగా ఉద్దేశింపబడినారు. ఆచార్యుడు అంటే గురువు అని భావం. జనులను కృష్ణ భక్తులుగా చేయడమే ప్రామాణిక గురువు కార్యం. అద్వైతాచార్యుని అడుగుజాడలను అనుసరించే ప్రామాణిక గురువుకు ప్రపంచమంతటా కృష్ణ భక్తి నియమాలను విస్తరింపజేయడము కన్నను అన్యమైన కార్యము ఉండదు. తనను భగవద్దాసునిగా చెప్పుకోవడమే ఆచార్యుని నిజమైన యోగ్యత. తమను భగవంతునిగా చెప్పుకునే నాస్తిక జనుల కలాపాలను అటువంటి ప్రామాణిక ఆచార్యుడు ఎన్నడను సమర్థించడు. అమాయక జనుల ముందు భగవంతుడని చెప్పుకునే కుహానా వ్యక్తులను ఖండించడమే ఆచార్యుని ముఖ్య కార్యము. చూడండి, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఇందులో. ఎందుకని శ్రీ చైతన్య, నిత్యానంద, అద్వైత ప్రభు వీళ్ళు భగవంతుడిగా ప్రదర్శించుకోలేదు? ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆ విధంగా ప్రదర్శించి ఉంటే యుగ ప్రభావముతో జనులు ప్రస్తుతము అయిన దానికన్నాను ఎక్కువగా నిరాకారవాదులు, శూన్యవాదులు, స్వీయారాధకులు అయిపోతారట. అంటే ఎవరికి వాడే నేను కూడా భగవంతుడి అవతారాన్ని ప్రకటించుకుంటాడు కదా. అది ఇక్కడ విషయం అని చెప్పుకుంటున్నారు. భక్తి ఉపదేశ విను తార నాహి కార్య అత ఏవ నామ హైల అద్వైత ఆచార్య. భక్తిని బోధించడము కన్నను వేరొక కార్యము లేనందున ఆయన నామము అద్వైతాచార్యులు అయినది. అంటే దాని అర్థం ఇక్కడ అద్వైతం అంటే రెండోది ఏది చెప్పలేదు ఆయన. అర్థమవుతుంది ఇక్కడ ఏం చెప్పారు? కేవలం భక్తి మాత్రమే. రెండో దాని గురించి చెప్పలేదు కాబట్టి అద్వైతుడు అన్నారట. చూడండి ఎన్ని రకాల పదాలు. మొదటిది ఏమిటి? భగవంతుడి నుండి భిన్నము కానివాడు కాబట్టి అద్వైతుడు. అలాగే రెండోది ఏంటి? భక్తి తప్ప మరొకటి బోధించలేదు కాబట్టి అద్వైతుడు. వైష్ణవేర గురు తేహో జగతేర ఆర్య దుయి నామ మిలనే హైల అద్వైత ఆచార్య. ఆయన భక్తులందరికీ గురువు. ఆయనే జగత్తులో పరమ పూజనీయుడు. ఈ రెండు నామాల కలయికచే ఆయన నామము అద్వైతాచార్యులయ్యింది. కమల నయనేర తేహో యాతి అంగ అంశ కమలాక్ష గరిధరే నామ అవతంశ. కమల నయనుడైన భగవంతుని అంగము లేదా అంశ అయినందున ఆయనకు కమలాక్షుడనే పేరు కూడా ఉన్నదట. అద్వైతాచార్యకి మరొక పేరేమిటి? కమలాక్షుడు. ఈశ్వర సారూప్యపాయ పారిషద గణ చతుర్భుజ పీతవాస ఐచే నారాయణ. ఆయన అనుయాయులందరూ భగవంతుని దేహ లక్షణములనే కలిగి ఉంటారు. వారందరూ నారాయణుని వలనే చతుర్భుజులు, పీతాంబరధారులై ఉంటారు. అద్వైత ఆచార్య ఈశ్వరేర అంశవర్య తారతత్వ నామ గుణ సకలి ఆశ్చర్య. శ్రీ అద్వైతాచార్యులు భగవంతుని ప్రధానాంగం. ఆయన తత్వము, నామము, గుణములు అన్నీ అత్యద్భుతములు. యహర తులసి జలే యహర హుంకారే స్వగణ సహితే చైతన్యరావతారే. ఆయన తులసి దళాలతోనూ గంగాజలముతోనూ శ్రీకృష్ణుని అర్చించి గొంతెత్తి ఆ దేవదేవుని పిలిచారు.
ఆ విధముగా పార్షదులతో కూడిన వారే శ్రీ చైతన్య మహాప్రభు ధరిత్రిపై అవతరించారు. అక్కడ ఉంది కదా చిత్రపటం వెనకాల. యార ద్వారా కైల ప్రభు కీర్తన ప్రచార, యార ద్వారా కైల ప్రభు జగత నిస్తార. ఆయన ద్వారానే అంటే అద్వైతాచార్యుల ద్వారానే శ్రీ చైతన్యులు సంకీర్తనోద్యమాన్ని ప్రచారము చేసి ఆయన ద్వారానే లోకాన్ని ఉద్ధరించారు. ఆచార్య గోసాయిర గుణ మహిమ అపార, జీవ కీట కోథాయ పాయి భేక తార పార. శ్రీ అద్వైతాచార్యుని గుణమహిమలు అపారమైనవి. అల్పులైన జీవులు వాటి లోతును ఏ విధంగా తెలుసుకోగలరు? ఆచార్య గోసాయి చైతన్యర ముఖ్య అంగ, ఆర ఏక అంగ తార ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్యుల ముఖ్యాంగము. శ్రీ చైతన్యుల వేరొక అంగము శ్రీ నిత్యానంద ప్రభు. ప్రభుర ఉపాంగ శ్రీవాసాది భక్తగణ, హస్తముఖ నేత్ర అంగ చక్రాధ్యస్త్ర సమ. శ్రీవాసాది భక్తులు శ్రీ చైతన్యుల ఉపాంగములు. వారు ఆయన హస్తములు, ముఖము, నేత్రములు, శంఖచక్రాది ఇతర ఆయుధముల వంటి వారు. చూడండి, అందుకే మనకి భాగవతంలో సాంగోపాంగాస్త్ర పార్షదం అన్నారు కదా. అంటే ఎవరు? వీళ్ళందరూ వస్తారు అందులో. ఏసబలయ్య చైతన్య ప్రభుర విహార, ఏసబలయ్య కరేన వాంఛిత ప్రచార. వారందరితో కలిసి శ్రీ చైతన్యులు లీలలను కావించారు. వారితో కూడి ఆయన తన కార్యాన్ని విస్తరింపజేశారు. మాధవేంద్ర పురీర ఈహో శిష్య ఈ జ్ఞానే, ఆచార్య గోసాయిరే ప్రభు గురు కరిమానే. ఆయన అంటే శ్రీ అద్వైతాచార్యులు శ్రీ మాధవేంద్రపురి శిష్యులు అని తలుస్తూ శ్రీ చైతన్యులు ఆయనను గురువుగా భావించి అనుసరించేవారు. వివరిస్తారు ప్రభుపాదుల వారు. చూద్దాం భాష్యంలో. మధ్వాచార్యుల గురు పరంపరలో శ్రీల మాధవేంద్రపురి ఒక ఆచార్యుడు. మాధవేంద్రపురికి ఈశ్వరపురి, శ్రీ అద్వైత ప్రభు అనే ఇద్దరు ప్రధాన శిష్యులు ఉండేవారు. అందుకే గౌడీయ వైష్ణవ సాంప్రదాయము మధ్వాచార్యుల పరంపరకు చెందినటిది. ఈ యథార్థము గౌర గణోద్దేశ దీపిక, ప్రమేయ రత్నావళి వంటి ప్రామాణిక గ్రంథాలలోనూ గోపాలగురు గోస్వామి చేతను అంగీకరింపబడినది. గౌడీయ వైష్ణవుల గురు పరంపర గురించి గౌర గణోద్దేశ దీపిక ఈ విధముగా స్పష్టముగా తెలియజేసింది. బ్రహ్మదేవుడు వైకుంఠపతి అయిన విష్ణువునకు శిష్యుడు. అతని శిష్యుడు నారదుడు. నారదుని శిష్యుడు వ్యాసుడు. వ్యాసుని శిష్యులు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి మధ్వాచార్యులు. చూడండి, వ్యాసుని శిష్యులు సుఖదేవ గోస్వామి మధ్వాచార్యులు. మరి ఎలాగా? ఇదేమిటి? మధ్వాచార్య ఏమో ఈ మధ్యే కదా, మరి వ్యాసదేవుడేమో ఇప్పుడు కదా, మరి ఆయనకి ఎలా శిష్యులు అవుతారు? ఏమిటి విశేషం? మధ్వాచార్యులు వారు వేదాంత సూత్రములపై భాష్యాన్ని రచించి దాన్ని రూఢీపరచుకోవడం కోసం బదరికాశ్రమం వెళతారన్నమాట. భగవద్గీత భాష్యమా? వేదాంత సూత్రాలు కాదు. సరే, ఏమైనప్పటికీ మొత్తానికి రూఢీ చేసుకోవడానికి బదరికాశ్రమం వెళ్ళి అక్కడ స్వయంగా వ్యాసదేవుల వారిని చూసి వ్యాసదేవుల వారి ద్వారా దాన్ని ప్రామాణికం చేసుకుంటారనమాట. చూడండి, అది అధికారికం అవుతుందన్నమాట. అందుకని మధ్వాచార్యుల వారు మరి ఆయన దాదాపుగా 700 సంవత్సరాలు ఆ మాత్రం అయినప్పటికీ కూడా ఆయన నేరుగా వ్యాసదేవుల వారిని దర్శించగలిగారు. అందుకని ఆయన శిష్యులుగా పరిగణించబడతారు. సరే, కాబట్టి వ్యాసుని శిష్యులు సుఖదేవ గోస్వామి మధ్వాచార్యులు. పద్మనాభాచార్యులు మధ్వాచార్య శిష్యులు. నరహరి పద్మనాభాచార్యుల శిష్యులు. మాధవుడు నరహరి శిష్యుడు. అక్షోభ్యుడు మాధవుని శిష్యుడు. జయతీర్థుడు అక్షోభ్యుని శిష్యుడు. జయతీర్థుని శిష్యుడు జ్ఞానసింధువు. అతని శిష్యుడు మహానిధి. విద్యానిధి మహానిధి శిష్యుడు. రాజేంద్రుడు విద్యానిధి శిష్యుడు. జయధర్ముడు రాజేంద్రుని శిష్యుడు. పురుషోత్తముడు జయధర్ముని శిష్యుడు. శ్రీమాన్ లక్ష్మీపతి వ్యాసతీర్థుని శిష్యుడు. వ్యాసతీర్థుడు పురుషోత్తముడి శిష్యుడు. శ్రీల మాధవేంద్రపురి లక్ష్మీపతి శిష్యుడు. మరి మాధవేంద్రపురి శిష్యులు ఎవరు? అద్వైతాచార్య ఈశ్వరపురి. ఈశ్వరపురి శిష్యులు ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. అదనమాట. లౌకిక లీలాతే ధర్మ మర్యాద రక్షణ, స్తుతి భక్తి కరేన తార చరణ వందన. ధర్మ మర్యాదను పాటించడానికి శ్రీ చైతన్యులు భక్తి ప్రపత్తులతో శ్రీ అద్వైతాచార్యుల పాదపద్మాలకు నమస్కరించేవారు. చూడండి, చైతన్య గోసాయికే ఆచార్య కరే ప్రభు జ్ఞాన, ఆపనాకే కరేన తార దాసాభిమాన. అయినా శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభువును తన ప్రభువుగా భావించేవారు. తనను ఆయన శ్రీ చైతన్యుల దాసునిగా తలచేవారు. భాష్యం. శ్రీల రూపగోస్వామి విరచితమైన భక్తిరసామృత సింధువు భక్తియుత సేవ యొక్క పరమోత్కృష్టమైన గుణమును ఈ విధముగా వివరించింది.
బ్రహ్మానందో భవేదేశ చేత్ పరార్థ గుణీకృత నైతి భక్తి సుఖాంబోధేహే పరమాణుతులామపి. నిరాకార బ్రహ్మానుభూతి వలన కలిగే దివ్యమైన సుఖాన్ని కోట్ల రెట్లు గుణించిన అది భక్తి సుఖ సాగరములోని పరమాణువుతోనైనా సమానము కాబోదు అని భక్తి రసామృత సింధు తెలియజేస్తుంది. అదేవిధంగా భావార్థ దీపిక ఈ రకంగా పలికింది. త్వత్కథామృతపాదోదౌ విహరంతో మహాముదః కుర్వంతి కృతినః కేచిత్ చతుర్వర్గం తృణోపమం. అంటే భగవంతుని కథలలో పరమానందాన్ని పొందే వారికి ధర్మార్థ కామ మోక్షాలు అన్నింటినీ కలిపిన అనుభూతి దేవదేవుని దివ్య కథల శ్రవణ సుఖముతో పోలిస్తే గడ్డిపోచ వంటిది అవుతుంది. శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో నెలకొనిన వారు లౌకిక సుఖము నుండి విడివడినందున నిరాకార శూన్యవాదము పట్ల ఆకర్షణను పొందరు. కార్తీక మాస మహిమను వర్ణించే సంబంధములో పద్మపురాణమునందు భక్తుల ప్రార్థనము ఈ విధముగా చెప్పబడినది. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా నాన్యం వృణేహం వరేషాదపీహ ఇదం తేవ పూర్ణాత గోపాల బాలం సదా మే మనస్యా విరాస్తాం కిమన్యై కుబేరాత్మజౌ బద్ధమూర్త్వైవ యద్వత్ త్వయామోచితౌ భక్తి భాజౌ కృతౌ చ తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ న మోక్షే గ్రహో మేస్తి దామోదరేహ. దేవా, నిరాకార బ్రహ్మములో లీనమయ్యే కోరిక కన్నను వృందావనములోని నీ బాల్యలీలను నిరంతరము స్మరించుటయే మాకు ఉత్తమము. బాల్యలీలలో నీవు కుబేరుని ఇరువురు తనయులను ఉత్తరించి పరమ భక్తులుగా చేశావు. అదేవిధముగా నాకు ముక్తిని వసకే బదులు అటువంటి భక్తిని ప్రసాదించవలసినది. హయశీర్షీయ శ్రీ నారాయణ వ్యూహస్తవమునందలి నారాయణ స్తోత్రము అనే అధ్యాయములో ఈ విధముగా చెప్పబడినది. నధర్మం కామం అర్థం వా మోక్షం వా వరదేశ్వర ప్రార్థే తవ పాదాబ్జే దాస్యమేవాభికామయే. దేవా, ధర్మపరుడైన వ్యక్తిని కాగోరను, అర్ధపతిని లేదా కామపతిని నేను కాగోరను, ముక్తి కూడా నాకు అక్కర్లేదు. వరదేశ్వరుడవైన నీ నుండి నేను వీటినన్నింటినీ పొందగలిగినప్పటికీ వీటిలో దేనిని నేను కోరను. నీ పాదపద్మ సేవకునిగా నిరంతరము నెలకొనాలనే నేను ప్రార్థిస్తాను. నృసింహదేవుడు భక్త ప్రహ్లాదునికి నానా రకాలైన వరాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రహ్లాదుడు వాటిని స్వీకరించలేదు. ఎందుకనగా అతడు కేవలము భగవంతుని పాదపద్మ సేవలో నిలవగోరాడు. అదే విధముగా విశుద్ధ భక్తుడు ప్రహ్లాదుని వలె వరమును బడసి భక్తియోగ సమన్వితుడు కాగోరతాడు. నిరంతరము రామసేవకునిగానే నిలిచి ఉండే హనుమంతునికి భక్తులు వందనము చేస్తారు. ఆ మహాభక్తుడు ఈ విధముగా ప్రార్థించాడు. ఎవరు ప్రార్థించారు? హనుమంతుడు ప్రార్థించారట. చూడండి ఏమని. భవబంధచ్చిదే తస్యై స్పృహయామి నముక్తయే భవాన్ ప్రభురహం దాస ఇతి యత్ర విలుప్యతే. భగవద్దాసుడనే భావన పూర్తిగా నశించిపోయే మోక్షమును గాని బ్రహ్మతేజములో లీనమవడము గాని నేను కోరను. అదేవిధముగా నారద పంచరాత్రములో ఈ రకంగా చెప్పబడినది. ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛా మమ కదాచన త్వత్పాద పంకజస్యాధో జీవితం ధీయతాం మమ. 4 పురుషార్థాలలో నేను దేనిని కోరను. నేను భగవత్పాదపద్మ సేవకునిగా మాత్రమే నెలకొనగోరతాను. కులశేఖర మహారాజు ముకుందమాలా స్తోత్రమునందు ఈ విధముగా ప్రార్థించారు. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వ మద్వంద్వ హేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యారామాం మృదు తనులతానందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం అన్నారు. దేవా, భవబంధ విముక్తి కొరకు గాని సంసారమనే నారకీయ పరిస్థితుల నుండి బయటపడడానికి గాని రమ్యమైన ఉద్యానవనములో కలిసి విహరించడానికి అందమైన భార్యను అడగడానికి గాని నేను నిన్ను అర్చించను. నీ సేవా సుఖముతో సర్వదా పూర్ణానందమయునిగా ఉండడమే నేను కోరుకుంటున్నాను. కేవలము సేవలో నెలకొనడము తప్ప అన్యమేదియును వద్దని భక్తులు భగవంతుని ప్రార్థించిన సందర్భాలు శ్రీమద్ భాగవతములో కూడా తృతీయ చతుర్థ స్కందాలలో చాలా ఉన్నాయి. శ్రేయభిమాన సుఖే అపన పసరే కృష్ణదాస హవో జీవే ఉపదేశకరే. ఆ భావన సుఖములో ఆయన తననే మరచిపోయి మీరంతా శ్రీ చైతన్య మహాప్రభు దాసులు అని జీవులందరికీ ఉపదేశము చేస్తారు. అంటే ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? చైతన్య మహాప్రభు అద్వైతాచార్యునికి పాద నమస్కారం చేసేవారు. కానీ అద్వైతాచార్య మాత్రం ఇప్పుడు కూడా చైతన్య మహాప్రభు నాకు ప్రభు అనే చెప్పేవారు. ఆ భావన సుఖములో ఆయన తననే తాను మర్చిపోయి ఏమనేవారట? మీరంతా శ్రీ చైతన్య మహాప్రభు దాసులని జీవులందరికీ ఉపదేశం చేస్తారట.
దివ్యమైన భగవద్భక్తి ఎంత ఆనందకరమైనదంటే స్వయముగా భగవంతుడైన భక్తుని పాత్రను పోషిస్తాడు. తాను భగవంతుడననే విషయాన్ని మరచిపోయి అతడు దేవదేవునికి భక్తియుత సేవను చేసే విధమును ప్రపంచమందంతటికి స్వయంగా ఉపదేశిస్తాడు. చూడండి, భగవంతుడే స్వయంగా భగవంతుడిని మర్చిపోయి ఏం చేస్తున్నాడట? భగవంతుని యొక్క భక్తియుత సేవను ప్రచారం చేస్తున్నాడు. కృష్ణదాస అభిమానే ఏ ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు. కృష్ణ సుఖ భావన జీవునిలో ఎంతటి ఆనంద సాగరాన్ని ఉత్పన్నము చేస్తుందంటే కోటి రెట్ల బ్రహ్మానంద సుఖమైన దాని ఒక బిందువుతో సరిపోలదు. ముయ్యే చైతన్య దాస ఆర నిత్యానంద దాస భావ సమనహే అన్యత్ర ఆనంద. నిత్యానందుడు నేను శ్రీ చైతన్యుల దాసులము అని ఆయన అంటారు. ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి. ఈ సేవాభావనలో ఆస్వాదించేటంత సుఖము అన్యత్రా లేనేలేదు. పరమ ప్రేయ శ్రీ లక్ష్మీ హృదయే వసతి తేహో దాస్య సుఖమాగే కరియా మినతి. పరమప్రేయసి అయిన లక్ష్మీదేవి శ్రీకృష్ణుని వక్షస్థలము పైననే నివసిస్తుంది. అయినా ఆమె కూడా దేవదేవుని పాదసేవను అర్థిస్తూ ప్రార్థన చేస్తుందట. దాస్యభావే ఆనందిత పారిషద గణ విధి భవ నారద ఆర సుఖ సనాతన. బ్రహ్మ, శివుడు, నారదుడు, సుకుడు, సనాతనుడు వంటి శ్రీకృష్ణుని అనుయాయులందరూ దాస్యభావములోనే పరమాన్వితులవుతారు. చూడండి, వీళ్ళందరూ దాస్యభావనలోనే ఉంటారట. నిత్యానంద అవధూత సభతే ఈ ఆఘల చైతన్యేర దాస్య ప్రేమే హైలా పాగల. అవధూత అయిన శ్రీ నిత్యానందుడు శ్రీ చైతన్యానుయాయులలో అగ్రగణ్యుడు. శ్రీ చైతన్యుల సేవానందములో ఆయన పిచ్చివారయ్యారు. శ్రీవాస హరిదాస రామదాస గదాధర మురారి ముకుంద చంద్రశేఖర వక్రేశ్వర. ఏ సభా పండిత లోక పరమ మహత్వ చైతన్యర దాస్య సభాయకార ఏ ఉన్మత్త. శ్రీవాసుడు, హరిదాసు, రామదాసు, గదాధరుడు, మురారి, ముకుందుడు, చంద్రశేఖరుడు, వక్రేశ్వరుడు అందరూ ఎంతో మహనీయులు, పండితులు. అయినా శ్రీ చైతన్యుల ఎడ దాస్య భావనము వారిని ఉన్మత్తులను చేస్తుంది. ఏ మత గాయ నాచే కరే అట్టహాస లోకే ఉపదేశే హవో చైతన్య రథాస. ఈ విధముగా వారు నృత్యము చేస్తారు, గానము చేస్తారు, ఉన్మత్తుల వలె నవ్వుతారు. శ్రీ చైతన్యుల దాసుల కండి అని అందరికీ వారు ఉపదేశిస్తారు. ఎవరు ఎవరు అద్వైత ప్రభు చెప్తారు. ఇవన్నీ ఆయన భావనల గురించి వివరిస్తున్నారు. చైతన్య గోసాయి మోరే కరే గురు జ్ఞాన తథాపిహ మోర హయ దాసాభిమాన. నన్ను శ్రీ చైతన్యులు తమ గురువుగా భావిస్తారు. అయినా కేవలము ఆయన దాసుడనని నన్ను నేను అనుకుంటాను అని శ్రీ అద్వైతాచార్యులు తలుస్తారు. కృష్ణపై మేరా ఏక అపూర్వ ప్రభావ గురు సమ లఘు కేకరాయ దాస్య భావ. కృష్ణ ప్రేమకు ఉన్నట్టి ఒక అద్వితీయమైన ప్రభావం ఏమంటే అది ఉన్మత్తులను, సములను, చిన్నవారిని శ్రీకృష్ణ దాస్యభావముతో నింపుతుంది. భాష్యము. పాంచరాత్రిక విధి, దివ్యమైన భాగవత సేవా విధి అంటూ రెండు రకాలైన భక్తియుత సేవలు ఉన్నాయి. పాంచరాత్రిక విధిలో నెలకొనిన వారి భగవత్ ప్రేమ దాదాపుగా ఐశ్వర్య భావన, పూజ్య భావనపై ఆధారపడి ఉంటుంది. కాగా రాధాకృష్ణుల పూజనము కేవలము ప్రేమ స్థాయిలో ఉంటుంది. శ్రీకృష్ణునికి ఉన్నతుల పాత్ర పోషణము చేసేవారైనా దేవదేవునికి ప్రేమభక్తిని గావించే అవకాశాన్ని వినియోగించుకుంటారు. భగవంతునికి ఉన్నతులుగా పాత్ర పోషణము చేసేవారి దాస్యభావాన్ని అర్థం చేసుకోవడం అత్యంత కఠినం. అయినా శ్రీకృష్ణుని ఎడ వారి ప్రత్యేకమైన సేవ యొక్క పరమోత్కృష్టత సంబంధములో దానిని చక్కగా అర్థం చేసుకోవచ్చును. యశోదమ్మ కృష్ణుని సేవించడమే దీనికి చక్కని ఉపమానం. నారాయణుని రూపములో భగవంతుడు తనతో సములు లేదా తనకన్నను చిన్నవారుగా పాత్ర పోషణము కావించే అనుయాయుల నుండి సేవలను గ్రహిస్తాడు. కానీ శ్రీకృష్ణునిగా అతడు ఆ దేవదేవుడు తనకు ఉన్నతులైన తండ్రులు, గురువులు, ఇతర పెద్దల నుండి, అంతేగాక సముల నుండి, చిన్నవారి నుండి సేవను స్వీకరిస్తాడు. ఇది అత్యంత అద్భుతమైనది. ఎందుకంటే నారాయణుడి కంటే అందరూ కూడా అధములే కానీ ఆయనతో సమానులు కానీ ఉన్నతులు కానీ ఉంటారా? ఉంటారు. కానీ కృష్ణుడిగా భగవంతుడు వచ్చినప్పుడు ఆయన కంటే అధములు ఉంటారు, ఆయనతో సమానమైన వాళ్ళు ఉంటారు, ఆయన కంటే ఉన్నతమైన వారు కూడా పాత్రలు స్వీకరించే వాళ్ళు ఉంటారు. వారందరి నుండి కూడా ఆయన సేవలను గ్రహిస్తాడు. అది చాలా ఉన్నతమైనదని చెప్తున్నారు. ఇహార ప్రమాణ సున శాస్త్రే వ్యాఖ్యాన మహదనుభవ యాతే సుదృఢ ప్రమాణ. దీనికి నిదర్శనము కావాలంటే శాస్త్రాలలో వర్ణింపబడిన ఉపమానములను వినండి.
మహాత్ముల అనుభవముచే అవన్నీ రూఢి చేయబడినాయి. అన్యర కథ వ్రజే నంద మహాశయ తారసమ గురు కృష్ణేర ఆరకే హనయ శుద్ధ వాత్సల్య ఈశ్వర జ్ఞాన నాహితార తాహకే ఈ ప్రేమికరాయ దాస్యానుకార. శుద్ధ వాత్సల్య భావనలో ఉండి తన పుత్రుడు భగవంతుడని ఎరుగనట్టి నందమహారాజు కన్నను వ్రజములో కృష్ణునికి ఇంకెవరూ ఎక్కువ పూజనీయులు లేరు. అయినను ప్రేమవశమున ఆయనే తనను కృష్ణదాసునిగా భావిస్తారంటే ఇక అన్యుల గురించి చెప్పేదేమున్నది. తేహోర తిమతి మాగే కృష్ణే రచరణే తాహార శ్రీ ముఖవాణి తాహాతే ప్రమాణే. శ్రీకృష్ణ చరణార విందముల పట్ల అనురక్తిని భక్తిని ఆయన కూడా కోరుకుంటారు. ఆయన పలికిన మాటలే దీనికి నిదర్శనం. చూడండి ఆయన ఏమంటున్నారు. సున ఉద్ధవ సత్యకృష్ణ అమరతనయ తేహో ఈశ్వర హేన యది తోమార మనిలయ తథాపి తాహాతే రహు మోర మనోవృత్తి తోమార ఈశ్వర కృష్ణే హౌక మౌరమతి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నందమహారాజు అంటున్నాడట. చూడండి ఏమంటున్నాడు. ఉద్ధవుడితో అంటున్నాడు నందమహారాజు, నేను చెప్పేది విను. నిజానికి శ్రీకృష్ణుడు నా పుత్రుడే, కానీ నీవు అతనిని భగవంతుడనే తలచినప్పటికీ అతనిని నేను పుత్రుడనే భావిస్తాను. నీ ప్రభువైన శ్రీకృష్ణుని ఎడ నా మనస్సు అనురక్తమగుగాక. చూడండి ఆయన భావన ఎలాంటి. మనసో వృత్తయో నస్యు కృష్ణ పాదాంబుజాశ్రయా వాచోభిదాయి నిర్నాంనాం కాయస్తత్ప్రహ్వణాదిషు. నీ కృష్ణుని పాదపద్మముల చెంతనే మా చిత్తములు అనురక్తముగాక, మా నాలుకలు అతని దివ్యనామములనే పలుకుగాక, మా దేహములు అతని ఎదుట మ్రోకరిల్లుగాక. చూడండి ఆయన ఎవరంటున్నారు? నందమహారాజు. విశేషమైనటువంటి ప్రార్థన అనమాట. కర్మమిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయ మంగళాచరితైర్ధానైరతిర్నః కృష్ణ ఈశ్వరే. భగవదిచ్ఛచే కర్మ ప్రభావముతో మేము బ్రహ్మాండములో ఎచట పరిభ్రమించినను మా పుణ్యాచరణము కృష్ణుని ఎడమ ఆకర్షణను వృద్ధి చేయుగాక. మధుర నుండి వచ్చిన ఉద్ధవునితో నందాది బృందావనవాసులు పలికిన ఈ శ్లోకాలు శ్రీమద్భాగవతం 10వ స్కందం 47వ అధ్యాయంలోనివి అనమాట. శ్రీధామాదివ్రజేయత సఖర నిచయ ఐశ్వర్య జ్ఞానహీన కేవల సఖ్యమయ. శ్రీధామాది బృందావనములలోని కృష్ణమిత్రులకు శ్రీకృష్ణుని ఎడ సఖ్యరసమే ఉన్నది కానీ ఐశ్వర్య భావన కాదు. కృష్ణ సంఘే యుద్ధ కరే స్కందే ఆరోహణ తారాధాస్య భావే కరే చరణ సేవన. వారు అతనితో యుద్ధము చేసి భుజాలపైకి ఎక్కిన దాస్యభావముతో పాదసేవనము కావిస్తారు. పాద సంవాహనం చక్రు కేచిత్తస్య మహాత్మనః అపరే హతపాప్మానో వ్యజనై సమవీజయన్. దేవదేవుడకు శ్రీకృష్ణుని కొందరు మిత్రులు అతని పాద సంవాహనము చేశారు. పాపము నశించిన ఇతరులు అతనికి వీవెనలు వీచారు. తాళవనములో ధేనుకాసురుని వధించిన తరువాత శ్రీకృష్ణ బలరాములు గోపబాలురతో క్రీడించిన విధానమును వర్ణించే ఈ శ్లోకము శ్రీమద్భాగవతములోనిది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏం చెప్తున్నారంటే కృష్ణుడి కంటే అధికమైనటువంటి వారు కావచ్చు, సమానమైనటువంటి వారు కావచ్చు, అధములైనటువంటి వారు కావచ్చు, అంటే వారు కృష్ణుడితో ఏ రసములో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా దాస్య భావన కలిగి ఉన్నారు అని చెప్పి అంటున్నారు. కృష్ణేర ప్రేయసి వ్రజే యత గోపిగణ యార పద ధూళి కరే ఉద్ధవ ప్రార్థన యసబార ఉపరే కృష్ణేర ప్రియ నాహియాన తహార ఆపనకే కరే దాసి అభిమాన. ఎవరి పాదధూళిని శ్రీ ఉద్ధవుడే వాంఛించాడో, ఎవరు శ్రీకృష్ణునికి అనన్య ప్రియులో అట్టి బృందావనములోని శ్రీకృష్ణుని ప్రేయసీగణమైన గోపికలను తమను కృష్ణదాసీగణముగా భావిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాత్సల్య భావనలో ఉన్నవారు ఎలా దాస్యం చేశారు, సఖ్య భావనలో ఉన్నవారు ఎలా దాస్యం చేశారు, మాధుర్య భావనలో ఉన్నవారు కూడా ఎలా దాస్యం చేశారు, అలాగే దాస్య భావనలో ఉన్నవారు కూడా ఎలా దాస్యం చేశారు ఐశ్వర్య భావనలో అనేది మనకి వివరిస్తున్నారు. వ్రజజనార్తిహన్ వీరయోషితాం నిజజనస్మయధ్వం సనస్మిత భజసకే భవత్కింకరే స్మనో జలరుహాననం చారు దర్శయ. ప్రభు, బృందావన వాసుల ఆర్తులను తొలగించినవాడా, సకల వనితా వీరుడా, తీయనైన మృదువైన చిరునవ్వుచే నిజభక్తుల గర్వమును హరించేవాడా, సకుడా, మేము నీ దాసీలము.
మా కోరికలను పూర్ణము కావించి నీ ఆకర్షణీయమైన వదన సరోజనమును నాకు చూపవలసినది. గోపికలతో శ్రీకృష్ణుని రాసనృత్యానికి సంబంధించిన ఈ శ్లోకం శ్రీమద్భాగవతం దశమ స్కందం 31వ అధ్యాయం నుండి చెప్పబడింది. శ్రీకృష్ణుడు నృత్య సమయంలో అదృశ్యము కాగా అతని విరహములో గోపికలు ఈ విధముగా గానము చేశారట. అపిబత మధుపుర్యా మార్యపుత్రోధునాస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధుశ్చ గోపాన్ క్వచిదపి సకథాం నః కింకరీణాం గృణీతే భుజమగురు సుగంధం మూర్ధధ్యా సత్కథాను. ఉద్ధవ, శ్రీకృష్ణుడు మధురలో వసించడం నిజముగా శోచనీయం. శోచనీయం అంటే కాదు, బాధపడాల్సినటువంటి విషయం. అతడిప్పుడు తన తండ్రి ఇంట కలాపాలను మిత్రులైన గోపాలులను గుర్తు చేసుకుంటాడా? సౌమ్యుడా, అతని దాశీలమైన మమ్మ గురించి అతడు ఎప్పుడైనా మాట్లాడతాడా? అగరు సుగంధితముకు తన కరమును అతడెన్నడను మా శిరములపై నిలుపుతాడు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఉద్ధవుడు వచ్చాడు కదా గోపికలను కలుసుకోవడానికి. అప్పుడు ఉద్ధవుడికి గోపికలు వ్యక్తం చేస్తున్న భావనలు ఇవన్నీ. ఈ శ్లోకం శ్రీమద్భాగవతం దశమ స్కందంలో 47వ అధ్యాయంలోని భ్రమర గీత నుండి చెప్పబడింది. ఇది ఎవరికట? భ్రమరాలతో మాట్లాడుతున్నట్టు, భ్రమరాములతో మాట్లాడుతున్నట్టుగా ఉద్ధవునితో మాట్లాడుతున్నారు. చూడండి, ఉద్ధవుడి సమక్షంలోనే గోపికలు భ్రమరములతో మాట్లాడుతుంటారు. అది ఇక్కడ విషయం. ఉద్ధవుడు బృందావనమునకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుని పూర్ణ విరహములో రాధారాణి ఈ రకముగా గానము చేసింది. తసభరకధరహు శ్రీమతి రాధిక సభాహైతే సకలాంశే పరమ అధిక తేహో యార దాసి హయ్యా సేవేన చరణ యార ప్రేమ గుణే కృష్ణ బద్ధ అనుక్షణ. ఇతర గోపికల మాట అటుంచి గోపికలందరికిలోనూ పరమాధికురాలు తన ప్రేమ గుణములచే శ్రీకృష్ణుని అనుక్షణము బంధించేది అయిన శ్రీ రాధిక కూడా అతని పాదములను దాసి వలె సేవిస్తుంది. చూడండి, రాధిక కూడా, రాధారాణి కూడా దాసిగానే సేవిస్తుంది. కాబట్టి అన్ని రసములలో కూడా మూలమైనది ఏమిటి? మౌలికమైనది హాస్యం. హానాథ రమణ ప్రేష్ట క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయ మే సకే దర్శయ సన్నిధిం. ప్రభు నాథ రమణుడా, పరమప్రియమైన వాడా, మహాభుజ, నీవెక్కడున్నావు సకుడా, నీ ఆభావములో అతి దుఃఖితే అయినట్టు ఈ దాసికి నీ దర్శనము ఇవ్వవలసినది. ఈ శ్లోకం శ్రీమద్భాగవతం దశమ స్కందం 30వ అధ్యాయం నుండి చెప్పబడింది. రాసనృత్యము మంచి ఊపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు గోపికలందరినీ విడిచి కేవలం రాధారాణిని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు గోపికలందరూ విచారించారు. తన స్థితిని చూసుకుని గర్వించిన రాధారాణి అప్పుడు తనను భుజములపై ఎత్తుకుని అతడు కూరిన చోటికి తీసుకుని పొమ్మని శ్రీకృష్ణునితో పలికినది. వెంటనే శ్రీకృష్ణుడు రంగము నుండి అదృశ్యమయ్యాడు. అప్పుడు రాధారాణి శోకించింది. చూడండి, రాధారాణి గర్వపడిందంట. ఆహా, అందరినీ వదిలిపెట్టి చక్కగా నన్ను ఒక్కడదాన్నే ఎత్తికెళ్ళిపోయాడు. గర్వం వచ్చి ఏమందట? భుజాల మీదకి ఎక్కించుకోమందట. చూడండి, మాయమైపోయాడు అక్కడి నుంచి. ద్వారకాతే రుక్మిణ్యాది యతే కామహిషి తాహారావో ఆపనాకే మానే కృష్ణదాసి. ద్వారకాధామములో రుక్మిణ్యాది రాణులందరూ కూడా తమను శ్రీకృష్ణునికి దాసీగణముగా భావిస్తారు. చూడండి, స్వకీయ పరకీయ. ఇప్పుడు భార్యల విషయం చూద్దాం. చైధ్యాయమార్పయుతుముద్యత కార్ముకేషు రాజస్వజేయ భటశేఖరితాంగ్రిరేణు నిన్యే మృగేంద్ర ఇవ భాగమజావియూథాత్ తచ్శ్రీనికేత చరణోస్తు మమార్చనాయ. విల్లంబులు ఎత్తిపట్టిన వారై జరాసంధాది రాజులు నన్ను శిశుపాలునికి సమర్పించడానికి నిలిచి ఉండగా, ఎవరికి చెప్తున్నారు ఇది? రుక్మిణీదేవి ఏమంటుంది? విల్లంబులు ఎత్తిపట్టిన వారై జరాసంధాది రాజులు నన్ను శిశుపాలునికి సమర్పించడానికి నిలిచి ఉండగా, మేకలు గొర్రెలలో తన భాగమును సింహము ఎత్తుకుని పోయినట్లు అతడు వారి మధ్య నుండి నన్ను బలవంతముగా ఎత్తుకొని పోయాడు. కనుక అతని పాదపద్మధూళియే అజేయులకు సైనికులకు కిరీటముగా అయింది. లక్ష్మీదేవికి ఆశ్రయమైన ఆ పాదపద్మములు నా పూజాలక్ష్యముగాక అని రుక్మిణీదేవి ప్రార్థించింది. ఇవి ఎక్కడి నుండి? భాగవతం దశమ స్కందం 83వ అధ్యాయం. తపశ్చరంతీమజ్ఞాయ స్వపాద స్పర్శనాశయ సఖ్యోపేత్యాగ్రహీత్ పాణిం సాహం తద్గృహమార్జనే.
అతని పాదపద్మ స్పర్శ కోరికతో తపస్సు చేస్తున్నానని తెలుసుకుని మిత్రుడైన అర్జునునితో పాటు వచ్చి అతడు నా పాణిగ్రహమును చేసినాడు. అయినా నేను ఆ దేవదేవుని గృహమును ఊడ్చే దాసీని మాత్రమే. రుక్మిణీదేవి యొక్క గొప్ప లక్షణం ఏమిటి? ఆమె యొక్క వినయం అన్నమాట. చూడండి, కడచిన శ్లోకము వలనే ఈ శ్లోకము సమంత పంచకము చెంత కురుయదు వంశీయ వనితలు పరస్పరము కలుసుకొనిన సందర్భములో శ్రీమద్భాగవతమునందు గోచరిస్తుంది. ఆ సమావేశ సమయములో శ్రీకృష్ణుని రాణి అయిన కాళింది ద్రౌపదితో ఈ రీతిగా పలికిందట. కాళింది పలికింది. తనను ఏ విధముగా అంటే కురుక్షేత్రం, సమంతక పంచకం అంటే కురుక్షేత్రం అనమాట. కురుక్షేత్రంలో ఎప్పుడో పూర్వం పరశురాముడు క్షత్రియులందరినీ వధించి చేతులు కడుక్కున్నప్పుడు కొన్ని సరస్సులు ఏర్పడ్డాయి అనమాట. ఆ ప్రాంతాన్ని సమంతక పంచకం అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గోపికలు, అలాగే అంటే ఈ పాండవుల యొక్క భార్య ఎవరు ఇక్కడ ద్రౌపది, అలాగే కృష్ణుని యొక్క భార్యలు సమావేశమైనప్పుడు ద్రౌపది అడుగుతున్నమాట, నిన్ను ఏ విధంగా కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు, నిన్ను ఏ విధంగా చేసుకున్నాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళందరూ చెప్తుంటారు, నన్ను కృష్ణుడు ఇలా పెళ్లి చేసుకున్నాడు, ఇలా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి కాళింది చెబుతున్నదట ద్రౌపదితో. ఆత్మారామస్య తస్యేమా వయం వై గృహదాసికాః సర్వసంగ నివృత్త్యార్థ తపసా చ బభూవివ. తపస్సు ద్వారా, సర్వసంగ పరిత్యాగము ద్వారా మేము ఆత్మారాముడైన భగవంతుని ఇంట దాసీలమయ్యాము. అదే సందర్భములో కృష్ణుని రాణి అయిన లక్ష్మణ ద్రౌపదితో పలికిన ఈ శ్లోకము శ్రీమద్భాగవతం 10వ స్కందం 83వ అధ్యాయం నుండి చెప్పబడింది. ఆనేరకి కథ బలదేవ మహాశయ యార భావ శుద్ధ సఖ్య వాత్సల్యాధిమయ. ఇతరుల మాట అటుంచి దేవదేవుడైన బలదేవుడు కూడా శుద్ధ సఖ్యము, వాత్సల్యము వంటి భావనలను పూర్ణముగా కలిగి ఉన్నాడు. వాళ్ళందరి మాట అలా పెట్టండి. బలదేవుడి సంగతి ఏమిటయ్యా ఇక్కడ చెబుతున్నారు. చూడండి, ఆయన ఏ రసములో ఉన్నాడు? భగవంతునితో శుద్ధ సఖ్యం, అలాగే వాత్సల్యం. భాష్యం, బలదేవుడు శ్రీకృష్ణుని జన్మకు ముందే ఆవిర్భవించాడు కనుక అగ్రజునిగా శ్రీకృష్ణునికి పూజనీయుడే అయి ఉన్నప్పటికీ అతడు శ్రీకృష్ణుని నిత్య సేవకునిగా వర్తించేవాడు. చూడండి, ఆధ్యాత్మిక ఆకాశములోని వైకుంఠ లోకములన్నీ చతుర్వ్యూహమని తెలియబడే శ్రీకృష్ణుని విస్తారములచే పాలితములై ఉంటాయి. ఆ విస్తారములన్నీయును బలదేవుని ప్రత్యక్షాంశలే. ఆధ్యాత్మిక ఆకాశములోని ప్రతి ఒక్కడు తనను భగవద్దాసునిగానే భావించడము భగవంతునిలోని ఏకత్వం. సాంఘిక కట్టుబాటును అనుసరించి ఒకడు కృష్ణునికి పెద్దవాడే కావచ్చును, అయినా యథార్థానికి అందరూ అతని సేవలోనే నెలకొంటారు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులోని లేదా భౌతిక జగత్తులోని సకల లోకాలలో శ్రీకృష్ణుని అతిశయించేవాడు, అతని నుండి సేవను గ్రహించేవాడు లేనేలేడు. పైగా ప్రతి ఒక్కరూ కృష్ణ సేవలోనే నెలకొని ఉంటారు. అయినా ఎంత ఎక్కువగా మనిషి భగవత్ సేవలో నెలకొంటే అంత అధికముగా అతడు ముఖ్యమైన వాడుగా అవుతాడు. ఇందుకు విరుద్ధముగా మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవ రహితుడైతే అంత అధికముగా అతడు భౌతిక కల్మష దుర్భాగ్యాన్ని ఆహ్వానించిన వాడవుతాడు. భౌతిక జగత్తులో లౌకికులు భగవంతునితో ఏకము కాగోరినా లేదా భగవంతునితో పోటీ పడగోరిన ప్రతి ఒక్కడు ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ భగవత్ సేవలోనే నెలకొంటాడు. మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవ విస్మృతుడవుతాయి అంత అధికముగా మరణించిన వాడవుతాడు. అందుకే మనిషి విశుద్ధ కృష్ణ భక్తి భావనను పెంపొందించుకోగానే శ్రీకృష్ణుని నిత్య సేవను వృద్ధి చేసుకుంటాడు. తేహో ఆపనాకే కరేన దాస భావన కృష్ణ దాస భావ విను ఆచేకో నజన. అతడు కూడా అంటే బలరాముడు కూడా తనను శ్రీకృష్ణ సేవకునిగా భావిస్తాడు. నిజానికి కృష్ణదాసుడననే ఈ భావన లేనివాడు ఎవడుంటాడు? సహస్రవధనే ఏహో శేష సంకర్షణ దశ దేహ ధరి కరే కృష్ణేర సేవన. సహస్రవధనుడైన సంకర్షణుడు శేషుడే దశవిధ రూపాలను ధరించి శ్రీకృష్ణుని సేవిస్తాడు. చూడండి, సంకర్షణుడు ఏం చేస్తాడట? ఆ శేషుడే 10 రూపాలలో కృష్ణుని సేవిస్తాడట. అనంత బ్రహ్మాండే రుద్ర సదాశివేర అంశ గుణావతార తేహో సర్వదేవ అవతంశ. సదాశివుని అంశ అయిన వాడు, అనంతమైన బ్రహ్మాండములలో అవతరించేవాడు అయిన రుద్రుడు కూడా గుణావతారమే అయి ఉన్నాడు. అతడే అసంఖ్యాకమైన లోకాలలోని సమస్త దేవతలకు ఆభరణము వంటివాడు. రుద్రుని అనగా శివుని అంశలు 11 ఉన్నాయి. వారే అజైకపాతుడు, అహిబ్రద్నుడు, విరూపాక్షకుడు, రైవతుడు, హరుడు, బహురూపుడు, దేవశ్రేష్ఠ, త్రయంబకుడు, సావిత్రుడు, జయంతుడు, పినాకిని, అపరాజితుడు. ఈ అంశాలతో పాటు రుద్రుని ఇతర 8 రూపాలు
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి. చూడండి, ఈ ఏకదశ రుద్రుల పేర్లు చెప్పారు ఇక్కడ. సాధారణముగా ఈ రుద్రులందరూ పంచముఖులు, త్రినేత్రులు, దశభుజులు అయి ఉంటారట. చూడండి, పంచముఖులట, త్రినేత్రులట, దశభుజులట. ఒకప్పుడు రుద్రుడు బ్రహ్మతో పోల్చబడి జీవునిగా పరిగణింపబడము కనిపిస్తుంది. కానీ అతడు భగవంతుని పాక్షికాంశముగా వివరింపబడినప్పుడు శేషునితో పోల్చబడతాడు. కనుక శివుడు ఏకకాలములో విష్ణు అంశ, సృష్టి వినాశక శక్తి కలిగిన ఒకానొక జీవుడై ఉన్నాడు. విష్ణు అంశగా అతడు హరుడని పిలువబడతాడు. అతడు భౌతిక గుణాలకు అతీతుడు. కానీ తమోగుణ సంగములో అతడు గుణకలుషితుడైనట్లు గోచరిస్తాడు. ఈ విషయం శ్రీమద్భాగవతంలోనూ బ్రహ్మ సంహితలోనూ వివరింపబడినది. తటస్థము అవ్యక్తమునైన స్థితిలో ఉన్నప్పుడే ప్రకృతితో రుద్రుడు సంగత్వమును కలిగి ఉంటాడని, కానీ ప్రకృతి త్రిగుణములు క్షుభితమైనప్పుడు అతడు దూరము నుండి ప్రకృతితో సాంగత్యం జరుగుతాడని శ్రీమద్భాగవతములోని దశమ స్కందములో చెప్పబడినది. విష్ణువునకు శివునికి గల సంబంధము పాలకు పెరుగుకు గల సంబంధముతో పోల్చబడింది. కొన్ని పదార్థాలను కలపడము వలన పాలు పెరుగుగా మారుతుంది. కానీ పాలు, పెరుగు ఒకే ఘటక ద్రవ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటి లక్షణాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఘటక ద్రవ్యాలు అంటే ఒకే కాంపోనెంట్స్ కలిగి ఉన్నాయి. అందులో లాక్టోసే ఉంది, ఇందులో కూడా. అదేవిధంగా శివుడు విష్ణు వంశీ అయినను జగద్విలయములో పాల్గొనే కారణముగా మార్పు చెందినట్లు భావింపబడతాడు. ఇది పాలు పెరుగుగా మారడం వంటిది. శివుడు ఒకప్పుడు బ్రహ్మదేవుని శరముల నుండి, ఇంకొకప్పుడు విష్ణువు శరము నుండి ప్రకటమైనట్లు పురాణములలో చెప్పబడుతుంది. విలయకారకుడైన రుద్రుడు సంకర్షణుని నుండి, సమస్త సృష్టిని దగ్ధమునర్చే చరమాగ్ని నుండి ఉద్భవిస్తాడు. ఒకానొక వైకుంఠ లోకాలలో సదాశివుని వర్ణనము వాయుపురాణంలో కనిపిస్తుంది. ఆ సదాశివుడు శ్రీకృష్ణుని లీలావతార అంశ. సదాశివుడు వైకుంఠ లోకాలలోని సదాశివుని అంశయని, అతని పత్ని అయిన మహామాయ రమాదేవి అంశయని చెప్పబడుతుంది. మహామాయే ప్రకృతికి మూలము లేదా పుట్టినిల్లు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సంకర్షణుడు 10 రూపాయలు ధరిస్తాడన్నారు కదా, అందులో ఒక రూపం ఏమిటట? ఒక రూపం గురించి కూడా చెప్పారు. రుద్రుడు ఒక రూపం అని చెప్పారు. అందుకని ఇదంతా. తేహోక రేనా కృష్ణేరా దాస్య ప్రత్యాస నిరంతర కహే శివ ముయి కృష్ణదాస. కృష్ణదాసునిగా కావడమే అతడు కూడా కోరుకుంటాడు. నేను కృష్ణదాసుడను అని సదాశివుడు ఎల్లప్పుడూ పలుకుతాడు. కృష్ణ ప్రేమే ఉన్మత్త విహ్వల దిగంబర కృష్ణ గుణ లీలా గాయ నాచే నిరంతర. కృష్ణ ప్రేమలో అతడు ఉన్మత్తుడు. ఎవరు? సదాశివుడు. విహ్వలుడునై దిగంబరునిగా నిరంతరము నృత్యము చేస్తూ కృష్ణగుణ లీలలను గానము చేస్తాడు. పితామాత గురు సఖ భావ కేనే నయ కృష్ణ ప్రేమేరా స్వభావే దాస్య భావ శేఖరయ. తండ్రి, తల్లి, గురువు లేదా సఖుడు వంటి అన్ని భావాలు సేవాభావముతోనే నిండి ఉంటాయి. కృష్ణ ప్రేమ స్వభావమే అటువంటిది. ఏకకృష్ణ సర్వసేవ్య జగదీశ్వర ఆరయత సభతార సేవకానుచర. ఒకే ఒక్క ప్రభువు జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడే ఎల్లరిచే సేవ్యుడు. నిజానికి ప్రతి ఒక్కరూ అతని సేవకానుచరులు. శ్రీకృష్ణ అవతీర్ణ చైతన్య ఈశ్వర అత ఏవ ఆర సభ తాహార కింకర. ఆ శ్రీకృష్ణుడే దేవదేవుడకు చైతన్య మహాప్రభుకు అవతరించాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయన సేవకుడే. కేహమానే కేహనామానే సభ తార దాస ఏనామానే తారహయ సేయి పాపేనాశ. కొందరు ఆయనను అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అయినా ప్రతి ఒక్కడు ఆయనకు దాసుడే. కానీ ఎవడైతే ఆయనను అంగీకరించడో వాడు పాపముచే నశిస్తాడు. జీవుడు తన స్వరూపాన్ని విస్మరించినప్పుడు ప్రకృతి వనరుల భోక్త కావడానికి సన్నద్ధుడవుతాడు. భగవత్ సేవ అనేది పరిపూర్ణమైన కలాపము కాదనే ఆలోచనతో అతడు ఒకప్పుడు తప్పుద్రోవ పడతాడు. అంటే భగవత్ సేవతో పాటు జీవుని అనేకమైన ఇతర కలాపాలు ఉన్నాయని అతడు తలుస్తాడు. ఏ స్థితిలో ఉన్ననూ తాను ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా భగవత్ సేవా కార్యములో నెలకొని ఉంటానని ఆ మూర్ఖుడు తెలుసుకోలేడు. నిజానికి మనిషి భగవత్ సేవలో నెలకొనలేకపోతే అమంగళ కలాపాలు అతనిని ఆటంకపరుస్తాయి. ఎందుకనగా దేవదేవుడకు చైతన్యుని సేవయే అతి సూక్ష్మమైనట్టి జీవుల స్వరూప స్థితి. జీవుడు సూక్ష్మమైన వాడు కనుక భౌతిక భోగమాయ అతనిని ఆకర్షిస్తుంది. అప్పుడు అతడు తన స్వరూప స్థితిని మరచి జడ పదార్థాన్ని భోగించే యత్నము చేస్తాడు. కానీ నిద్రాణముగా ఉన్నట్టు అతని కృష్ణ భక్తి భావన జాగృతమైనప్పుడు అతడు జడ పదార్థ సేవలో గాక భగవత్ సేవలో నెలకొంటాడు. అంటే జీవుడు స్వరూప విస్మృతి స్థితిలో ప్రకృతికి ప్రభువు స్థానములో గోచరిస్తాడు. ఆ సమయంలోనూ అతడు అయోగ్యమైన లేదా కలుషితమైన స్థితిలో భగవద్దాసుడిగానే నిలిచి ఉంటాడు.
చైతన్యేర దాసముయి చైతన్యేర దాస చైతన్యేర దాసముయి తారదాసేర దాస. నేను చైతన్య దాసుడను చైతన్య దాసుడను చైతన్య దాసుడను, ఆయన దాసులకు దాసుడును అంటాడు. ఏతబలి నాచే గాయ హుంకార గంభీర క్షణే కేవశీల ఆచార్య హయ సుస్థిర. ఈ రకంగా పలుకుతూ అద్వైత ప్రభు నృత్యము చేస్తారు, హుంకరిస్తారు. పిదప మరుక్షణమే ఆయన నిశ్శబ్దముగా కూర్చుండిపోతారు. భక్త అభిమానమూల శ్రీబల రామే సేయి భావే అనుగత తార అంశగణే. సేవాభావానికి నిజముగా మూలము బలరాముడే. అతనిని అనుసరించే అంశాలందరూ ఆ భావననే కలిగి ఉంటారు. తర అవతార ఏక శ్రీ సంకర్షణ భక్త బలి అభిమాన కరే సర్వక్షణ. అతడి అవతారములలో ఒకడైన సంకర్షణుడు సర్వదా తనను భక్తునిగా భావిస్తాడు. తర అవతార ఆన శ్రీయుత లక్ష్మణ శ్రీరామేరా దాస్యతి హో కైల అనుక్షణ. అతి సుందరుడు ఐశ్వర్యవంతుడనైన లక్ష్మణుడు అతని వేరొక అవతారము. అతడు నిరంతరము శ్రీరాముని సేవించాడు. ఇప్పటికి ఎన్ని అవతారాలు చూసాం? శేషుని యొక్క 10 అవతారాలు. రుద్రుడు చూసాం, సదాశివుడు చూసాం, బలరాముడు చూసాం, ఇంకేం చెప్పారు? సంకర్షణుడు అని చెప్పారు. తర్వాత లక్ష్మణుడు. సో ఇవన్నీ కూడా చెప్తున్నారు చూడండి. అతడు నిరంతరము శ్రీరాముని సేవించాడు లక్ష్మణుడు. సంకర్షణ అవతార కారణాబ్ధిశాయి తాహార హృదయే భక్తి భావ అనుయాయి. కారణోదక సముద్రములో శయనించే విష్ణువు సంకర్షణుని అవతారము. తదనుగుణముగా భక్తిభావము భక్తభావము అతని హృదయములో సర్వదా నిలిచి ఉంటుంది. ఇదొక రూపం అన్నమాట. తాహార ప్రకాశ భేద అద్వైత ఆచార్య కాయ మనోవాక్యేతార భక్తి సదాకార్య. అద్వైతాచార్యులు అతని వేరొక విస్తారం. ఆయన సర్వదా మనస్సు వాక్కు కర్మలతో భక్తిలో నెలకొంటారు. ఇక్కడ అద్వైతాచార్యులు శేషుని యొక్క మరొక విస్తరణగా కూడా చెప్తున్నారు. ఇక్కడ వాక్యేక హే ముయి చైతన్యర అనుచర ముయి తార భక్త్యమనే భావే నిరంతర. నేను చైతన్య దాసుడను అని ఆయన మాటల్లో అంటారు. నేను చైతన్యుని భక్తుడను అని ఆయన మనస్సు సర్వదా తలుస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏకకాలంలో ఆయన ఏ విధంగా భగవంతుడు అదే విధంగా దాసుడు అనేది వివరిస్తున్నారు అనమాట. ఆయన అద్వైతుడు, ఆయన స్వయంగా నారాయణుడే. కానీ ఆయన కూడా ఏ భావాన్ని కలిగి ఉన్నాడు హృదయంలో? నేను దాసుణ్ణి అనే దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. జల తులసి దియాకరే కాయతే సేవన భక్తి ప్రచారీయ సభ తారిల భువన. దేహముతో ఆయన గంగాజలమును తులసి దళములను సమర్పించి భగవంతుని పూజించారు. భక్తి ప్రచారముతో సమస్త విశ్వాన్ని ఉద్ధరించారు. పృథ్వీధరేణ ఏ శేష సంకర్షణ కాయ వ్యూహ కరికరేణ కృష్ణేర సేవన. సమస్త లోకాలను తన శిరములపై ధరించే శేష సంకర్షణుడు వివిధ రూపాలను ధరించి శ్రీకృష్ణుని సేవిస్తాడు. ఏ సభాహయ్య శ్రీకృష్ణేర అవతార నిరంతర ధేకి సభార భక్తిర ఆచార. వీరందరూ శ్రీకృష్ణుని అవతారములయ్యును భక్తులుగా వర్తించడము మనకు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. అది సారాంశం. దాని గురించి వివరిస్తున్నారు ఇదంతా. ఏ సభాకే శాస్త్రే కహే భక్త అవతార పద ఉపరి సభార. శాస్త్రములు వారిని భక్తావతారులని పిలుస్తుంది. ప్రతి ఒక్క అవతార పదము అన్యుల కన్నను ఎంతో ఉన్నతమైనది. భగవంతుడు వివిధ అవతారములలో ప్రకటనమవుతాడు. కానీ అతని భక్తావతారము బద్ధజీవులకు ఐశ్వర్యపూర్ణమైనట్టి ఇతర అవతారముల కన్నను ఎంతో లాభదాయకమైనది. ఐశ్వర్యపూర్ణమైన భగవద్ అవతారమును అర్థము చేసుకోవడంలో బద్ధజీవుడు ఒకప్పుడు భ్రమితుడు అవుతాడు. శ్రీకృష్ణుడు అవతరించి ఎన్నో అసాధారణమైన కార్యాలను చేశాడు. కొందరు లౌకికులు అతనిని అపార్థం చేసుకున్నారు. కానీ శ్రీ చైతన్యుల అవతారములో అతడు ఎక్కువగా ఐశ్వర్య ప్రదర్శనము చేయలేదు. అందువలన అతి కొద్ది మంది బద్ధజీవులే భ్రమితులయ్యారు. భగవంతుని అపార్థము చేసుకున్న వారే పలువురు మూర్ఖులు తమనే భగవద్ అవతారములుగా భావిస్తారు. తత్ఫలితముగా వారు దేహత్యాగానంతరము నక్కల జాతిలో ప్రవేశిస్తారట. అవతారపు నిజమైన ప్రాముఖ్యాన్ని గుర్తించలేని వారు శిక్షగా అటువంటి హీనమైన జన్మలనే పొందవలసి వస్తుంది. మిథ్యాహంకార గర్వితులు భగవంతునితో ఏకము కాగూరు వారు అయిన బద్ధజీవులు మాయావాదులుగా అవుతారు. చూడండి, భగవంతుడు అవతారాన్ని అపార్థం చేసుకునే వాళ్ళందరూ ఎలా పుడతారట? నక్కలుగా పుడతారట. చూడండి, అది ఏకమాత్ర అంశీ కృష్ణ అంశ అవతార అంశీ అంశే దేకి జ్యేష్ఠ కనిష్ట ఆచార. శ్రీకృష్ణుడు సర్వావతారములకు మూలం. ఇతరులందరూ అతని అంశలు లేదా అంశావతారము. పూర్ణము అంశ అనేవి జ్యేష్ఠ కనిష్ట విషయములుగా వ్యవహరించడము మనకు కనిపిస్తుంది.
జ్యేష్ఠ భావే అంశీతే హయ ప్రభు జ్ఞాన, కనిష్ట భావే అపనాతే భక్త అభిమాన. భగవంతుడు తనను ప్రభువుగా భావించినప్పుడు అంశికి జ్యేష్ఠ భావం ఉంటుంది, అతడు తనను భక్తుముగా భావించినప్పుడు కనిష్ట భావము ఉంటుంది. అదే ఒక వస్తువులోని భాగము అంశాన్ని పిలువబడుతుంది. దేని నుండి అయితే భాగము విడిపడుతుందో అది పూర్ణమని పిలువబడుతుంది. కనుక భాగము లేదా అంశ అనేది పూర్ణములో ఇమిడి ఉంటుంది. భగవంతుడు పూర్ణుడు, భక్తుడు అంశ లేదా చిన్న భాగము. ఇదే భగవంతునికి భక్తునికి గల సంబంధము. భక్తులలో అంతరములు కూడా ఉంటాయి. వారు పెద్ద లేదా చిన్న అని చెప్పబడతారు. భక్తుడు మహనీయుడు పెద్దవాడు అయినప్పుడు ప్రభు అని పిలువబడతాడు. చిన్నవాడు అయినప్పుడు భక్తుడని పిలువబడతాడు. పరమపూర్ణుడు శ్రీకృష్ణుడు, బలదేవుడు, సమస్త విష్ణు అవతారాలు అతని అంశలు. కనుక శ్రీకృష్ణుడు తన ఉన్నతమైన స్థితిని గురించి ఎరుగగలిగి ఉంటాడు. ఇక సకల విష్ణు అవతారాలు భక్తులుగా తమ పదములను గురించి ఎరిగి ఉంటారు. అది విషయం. కృష్ణేర సమత హైతే బడ భక్త పద, ఆత్మ హైతే కృష్ణేర భక్త హయ ప్రేమాస్పద. శ్రీకృష్ణునికి తనకన్నను భక్తులే ప్రియమైన వారు కనుక భక్తుని పదము శ్రీకృష్ణునితో సమత్వ పదము కన్నను ఉన్నతమైనదట. చూడండి, అంటే భగవంతుడి కంటే భక్తుడు గొప్పవాడు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. భగవంతుడు అలా భావిస్తాడట. భగవంతునితో ఏకత్వ భావన అతని నిత్య సేవ కన్నను న్యూనమైనది. ఎందుకంటే ఆ దేవదేవుడు తన పట్ల కన్నను భక్తులేడనే ఎక్కువగా అనురాగమును కలిగి ఉంటాడు. శ్రీమద్ భాగవతమునందు భగవంతుడు దీనిని గురించి స్పష్టముగా చెప్పాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు నా హృదయము, నేను భక్తుల హృదయమును. భక్తులు నన్ను తప్ప వేరెవరని ఎరుగరు. అదేవిధముగా నా భక్తులను తప్ప అన్యులను నేను ఎరుగను. భగవంతునికి భక్తులకు నడుమ గల సన్నిహిత సంబంధం ఇటువంటిది. ఆత్మహైతే కృష్ణ భక్తే భడకరి మానే ఇహతే బహుత శాస్త్ర వచన ప్రమాణే. తన భక్తులు తనకన్నను గనులని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఈ సంబంధములో శాస్త్రములు కావలసినంత ప్రమాణమును ఒసగినాయి. చూద్దాం. నతధామే ప్రియతమ ఆత్మయో నిర్న శంకర నచ సంకర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్. ఉద్ధవా, నీవు నాకు ప్రియమైనంతగా బ్రహ్మ గాని శంకరుడు గాని సంకర్షణుడు గాని లక్ష్మీదేవి గాని ప్రియము కాదు. నేనైనా నాకు ప్రియము కాను. ఈ శ్లోకం భాగవతం 11వ స్కందం 14వ అధ్యాయం. కృష్ణ సామ్యన హేతార మాధుర్యాస్వాదన భక్త భావే కరేతార మాధుర్య చర్వణ. కృష్ణునితో సములమని భావించేవారు శ్రీకృష్ణుని మధురిమను ఆస్వాదించలేరు. కేవలము సేవాభావము ద్వారానే అది ఆస్వాదనీయమవుతుంది. శాస్త్రేర సిద్ధాంత ఏ విజ్ఞరానుభవ మూఢలోక నాహి జానే భావేరా వైభవ. ఈ శాస్త్ర సిద్ధాంతమే అనుభవజ్ఞులైన భక్తుల అనుభూతి. అయినా మూర్ఖులు మూఢులు భక్తిభావ వైభవాన్ని తెలుసుకోలేరు. జీవుడు సారూప్యముక్తిని పడసి అచ్చము విష్ణువు వంటి ఆధ్యాత్మిక రూపమునే పొందినప్పుడు శ్రీకృష్ణుని అంతరంగికుల భావ వినిమయ సంబంధాన్ని ఆస్వాదించలేడు. చూడండి. కానీ కృష్ణుడితో గల సంబంధములో భక్తులు ఒకప్పుడు తమ స్వరూపాన్నే మరిచిపోతారు. ఒకప్పుడు వారు శ్రీకృష్ణునితో ఏకమని తలుస్తూ ఆ రకంగా ఇంకను అధికమైన దివ్యభావాన్ని ఆస్వాదిస్తారు. జనసామాన్యము కేవలము మూర్ఖత్వము కారణముగానే దివ్యమైన భగవత్ సేవాభావాన్ని విస్మరించి సమస్తానికి ప్రభువులుగా అవడానికి యత్నిస్తారు. అయినా మనిషి ఆధ్యాత్మిక అవగాహనలో నిజంగా పురోగమించినప్పుడే దివ్యమైన భగవత్ సేవను నిస్సంకోచముగా స్వీకరింపగలుగుతాడు. భక్తభావ అంగీకరి బలరామ లక్షణ, భక్తిభావ అంగీకరి బలరామ లక్ష్మణ, అద్వైత నిత్యానంద శేష సంకర్షణ, కృష్ణేరా మాధుర్య రసామృత కరేపాన, సేయి సుఖే మత్థ కిచు నాహి జానే ఆనా. బలదేవుడు, లక్ష్మణుడు, అద్వైతాచార్యుడు, నిత్యానందుడు, శేషుడు, సంకర్షణుడు తమను భక్తులుగా దాసులుగా గుర్తించడం ద్వారా మాధుర్య రసామృతాన్ని ఆస్వాదిస్తారు. వారంతా ఆనందములో మత్తులై అన్యమును ఎరుగరు. అన్యేర ఆచుకార్య ఆపనే శ్రీకృష్ణ, ఆపన మాధుర్య పానే హైలా సతృష్ణ. ఇతరుల మాటెందుకు, స్వయంగా శ్రీకృష్ణుడు కూడా స్వీయ మాధుర్యమును పానము చేయడానికి ఆశపడతాడు. స్వామాధుర్య ఆస్వాదితే కరినాయతన, భక్త భావ విను నహే తాహ ఆస్వాదన. అతడు స్వీయ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి యత్నిస్తాడు, కానీ భక్తి భావమును స్వీకరింపనిదే అతడు అది చేయలేడు.
భక్త భావ అంగీకరి హైల అవతీర్ణ శ్రీకృష్ణ చైతన్య రూపే సర్వభావే పూర్ణ. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పదమును స్వీకరించి సర్వభావపూర్ణుడైన శ్రీ చైతన్య మహాప్రభు రూపములో అవతరించాడు. నానా భక్త భావే కరేన స్వమాధుర్యపాన పూర్వే కరి యాచి సిద్ధాంత వ్యాఖ్యాన. నానా విధములైన భక్తి భావనల ద్వారా అతడు స్వీయ మాధుర్యమును పానము చేశాడు. ఈ సిద్ధాంతాన్ని నేను పూర్వము వ్యాఖ్యానించాను. గౌరహరి అని తెలియబడే శ్రీ చైతన్యులు శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనే వివిధ రసాలను ఆస్వాదించడములో పరిపూర్ణులు. వివిధ తరగతుల భక్తుల ఆనందాన్ని అంగీకరిస్తూ ఆయన సంబంధ రసభావాలను ఆస్వాదించడములో పూర్ణులై ఉంటారు. అవతార గణేర భక్తి భావే అధికార భక్త భావ హైతే అధిక సుఖ నాహియార. సకల అవతారములు భక్తుల భావాలకు అధికారులే అయి ఉంటారు. దీనికన్నా ఉన్నతమైన ఆనందమే లేదు. భక్తులుగా అవతరించి శ్రీకృష్ణదాసుల పాత్రలను పోషించడానికి సకల విష్ణు అవతారాలకు అధికారము ఉన్నది. ఒక అవతారము తాను భగవంతుడనని అవగాహనను విడిచి సేవక పాత్రను పోషించినప్పుడు భగవంతుని రూపములో కన్నను ఎక్కువ దివ్యరస మధురమును అనుభవించగలుగుతాడు. అది విశేషం. మూల భక్త అవతార శ్రీ సంకర్షణ భక్త అవతార తహి అద్వైతే గణన. మూల భక్త అవతారము సంకర్షణుడు. శ్రీ అద్వైతులు అట్టి అవతారములలో జమకట్టబడినారు. శ్రీ అద్వైతాచార్యులు విష్ణుతత్వకోవకే చెందినవారు అయినప్పటికీ ఒకానొక పార్షదునిగా శ్రీ చైతన్య మహాప్రభువుకు దాసత్వమును ప్రదర్శించారు. విష్ణు భగవానుడు దాసునిగా అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు భక్తావతారునిగా పిలువబడతాడు. మహావైకుంఠమని తెలియబడే ఆధ్యాత్మిక ఆకాశములోని విష్ణు అవతారమైన సంకర్షణుడు చతుర్వ్యూహములో ప్రధానుడు, మూల భక్తావతారుడు అయి ఉన్నాడు. కారణ సముద్రములో శయనించే మహావిష్ణువు సంకర్షణుని అవతారం. ఈ ఆదిదేవుడే జగత్తు యొక్క ఉపాదాన నిమిత్త కారణాలపై తన దృష్టిని సారిస్తాడు. అద్వైత ప్రభు మహావిష్ణు అవతారమని అంగీకరింపబడినాడు. సంకర్షణుని అంశాలన్నీ శ్రీకృష్ణుని పరోక్ష విస్తారాలు. ఈ భావన కూడా అద్వైత ప్రభువును గౌరకృష్ణుని నిత్య సేవకునిగా చూపుతుంది. అందుకే ఆయన భక్తావతారముగా అంగీకరింపబడినారు. అద్వైత ఆచార్య ఘోషాయిర మహిమ అపార యాహారాహంకారే కైలా చైతన్యావతార. శ్రీ అద్వైతాచార్యుల మహిమ అపారమైనది. ఆయన శ్రద్ధాపూర్వకమైన విన్నపమే శ్రీ చైతన్యులను ధరణిపోయి అవతరింపజేసింది. సంకీర్తన ప్రచారీయ సభ జగత తారిల అద్వైత ప్రసాదే లోక ప్రేమధన పాయిల. సంకీర్తన ప్రచారము ద్వారా ఆయన సమస్త జగత్తును ఉద్ధరించారు. ఈ విధముగా జనులు శ్రీ అద్వైతుల కరుణ ద్వారా భగవత్ ప్రేమధనాన్ని పొందారు. అద్వైత మహిమ అనంత కేపరేక హితే సేయి లిఖి ఏయి సుని మహాజన హైతే. అద్వైతాచార్యుని అనంతమైన మహిమను ఎవరు వర్ణించగలరు? ప్రామాణికుల నుండి నేనెంత తెలుసుకున్నానో అంతే ఇచ్చట రచిస్తున్నాను. ఆచార్య చరణే మోర కోటి నమస్కార ఇతే కిచు అపరాధ నా లభే అమార. అద్వైతాచార్యుని పాదపద్మాలకు కోటి వందనములు చేస్తున్నాను. దీనిని అపరాధముగా భావించకండి. తోమారా మహిమ కోటి సముద్ర అగాధ తాహార యథా కహి బడ అపరాధ. మీ మహిమ కోటి సముద్రముల లోతైనది. మీ మహిమ కోటి సముద్రముల లోతైనది. దాని పరిమాణమును గురించి మాట్లాడడమే నిజముగా అపరాధము. జయ జయ శ్రీ అద్వైత ఆచార్య జయ జయ శ్రీ చైతన్య నిత్యానంద ఆర్య. శ్రీ అద్వైతాచార్యులకు జయము జయము. శ్రీ చైతన్య మహాప్రభువుకు ఆర్యుడైన నిత్యానందునకు జయము. దుయి శ్లోకే కహిల అద్వైత తత్వ నిరూపణ పంచతత్వేర విచార కిచుసు నా భక్తగణ. ఈ విధముగా 2 శ్లోకాలలో నేను అద్వైతాచార్యుల తత్వమును వర్ణించాను. భక్తులారా, ఇప్పుడు పంచతత్వమును గురించి దయచేసి వినండి. శ్రీ రూప రఘునాథ పదేయార ఆశ చైతన్య చరితామృతక హే కృష్ణదాస. శ్రీ రూప రఘునాథుల పాదపద్మాల చెంత ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామినైన నేను వారిని అనుసరిస్తూ ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. శ్రీ అద్వైతాచార్యుల మహిమను శ్రీ చైతన్య చరితామృతమునందలి ఆదిలీలలోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. జయ జయ శ్రీ అద్వైత ఆచార్య జయ జయ శ్రీ చైతన్య నిత్యానంద ఆర్య. జయ 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 శ్రీ అద్వైత ఆచార్య
जय 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 अद्वैत आचार्य। जय जय श्री चैतन्य नित्यानंदार्य। जय जय श्री चैतन्य नित्यानंदार्य। जय 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 श्री अद्वैत आचार्य। जय 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 श्री अद्वैत आचार्य। जय जय श्री चैतन्य नित्यानंदार्य। जय जय श्री चैतन्य नित्यानंदार्य। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय प्रभुपादा जय प्रभुपादा, प्रभुपादा जय प्रभुपादा। श्री अद्वैत आचार्य की जय, श्री अद्वैत सप्तमी की जय, श्री अद्वैताचार्य आविर्भाव दिनोत्सवम की जय। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। गौर प्रेमानंदी। संसार दावानंद निरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्।